శంఖహస్త చామరకర్ణవిలంబితసూత్ర వామనరూపమహేశ్వరపుత్ర విఘ్న వినాయక పాద నమస్తే. ఆర్యజనాభిరామహృదయాంబుజమల్లికసింపచేయు జ్ఞానార్యమురయ్యు ఆర్తజనతాంబుధిచంద్రుడు ఆర్తజనతాంబుధిచంద్రుడు కీర్తనీయధివర్యుడు అశేష శిష్యజన వందిత పాదులైన కృష్ణమాచార్యులకి కిరాలకు కృష్ణమాచార్యులకి కిరాలకు వినతుల్ నమస్కృతుల్. చేతనందు మాధవము చేతలహో మహిమాన్వితం వాద్యద విప్పినా మధువు వైద్యము కాదు అమృతాభిషేకమే పోతలు పోసినట్లగుట పోగులు పో భవరోగమెల్ల అయ్యాదనంత కృష్ణుడు మహాత్ముడు వానికి మా నమస్కృతుల్. శ్రీకృష్ణాయ తనూజాతం హనుమంతర సమప్రభం వరాహమిహిరాచార్యం సర్వరోగహరం భజే. అంతర్విపాలలో ఈ గురుపూజ ప్రాంగణంలో అభిముఖంగా భాషిస్తున్నటువంటి మాస్టర్ ఈకే గారి చరణ కమలములకు సభక్తికంగా ప్రణమిలుతూ శ్రీమద్ భాగవతం అనగానే ఇప్పుడే పెద్దలు చెప్పారు మహానుభావులు స్వామివారు, భాగవతం అంటే చాలు ఆ మకరందాన్ని ఆస్వాదించడానికి పరమహంసరే అటువైపు వెళ్ళటానికి ఉద్యుక్తులవుతూ ఉంటారు అని భాగవతంలో ఉన్నటువంటి మాధుర్యం. అటువంటి భాగవతాన్ని మనకి కలియుగంలో మానవుల కలి ప్రభావానికి లోటు కాకుండా ఉండి భగవంతుడి వైపు మనస్సు లగ్నం కావాలంటే ఏం వినాలి, ఏం చేయాలి మానవ జాతికి అని చెప్పి తపన పడుతున్న వ్యాస మహర్షి దగ్గరికి నారద మహర్షి చెడు ఉపదేశించారు. ఉపదేశాన్ని అనుగుణంగా భాగవతాన్ని ఇచ్చారు. ఎట్లా ఇచ్చారు అని చెప్పి అవనీ చక్రములోన ఏ పురుషుడే ఆమ్నాయమం భిన్న మాధవుపై లోక శరణ్యుపై భవములంత పింపగాదాలు భక్తి విశేషం భుజనించును అట్టి భువన క్షేమంకరం పైన భాగవతానాయము బాదరాయండుతా కల్పించి గొప్పగన్ అంటారు పోతనగారు. బాదరాయణుడు వ్యాసమహర్షి పరమ నేర్పుతో పరమ దయతో మనం ఉద్ధరించడానికి ఇచ్చారు వ్యాసమహర్షి భాగవతాన్ని అన్నారు. ఆ భాగవతాన్ని నిరంతరము చదవయ్యా చెప్పవయ్యా అంటుంటారు మాస్టర్ ఈకే గారు. అనంతకృష్ణ మాస్టర్ గారు నాతో ఎప్పుడు భాగవతాన్నే చెప్తున్నారు. అటువంటి భాగవతంలో ముందు భాగవతాన్ని మనం ప్రసాదించినటువంటి మహానుభావుడైన వ్యాసమహర్షి మానధనుల్ మహాత్ములు సమాధి విరూఢులు ఆత్మభయంబులవాసి ముక్తులై లోనదమందరు అట్టి మునిలోక విశంకట జ్ఞాన సాధు జనాగ్రహి ఏను వక్యతం అని వ్యాసమహర్షి సముడై ఎవ్వడ ముక్త కర్మ చేయుడై సన్యాసి ముక్తిపోవ మహాభీతిన్ ఓహో కుమారయనుధం వ్యాసుండు జీరంగా వృక్షములం తన్మయలం ప్రతిధ్వను చక్కం చేసి మున్ను అట్టి భూతమయం నృత్యద బాదరాయణి తపోధన్యాగ్రణిం
శ్రీమణి అని సుఖమహర్షి మొక్కి ఈరోజు ఈ విశ్వాస సంవత్సరంలో మొదలుగా మన సకృతాలలో భాగవత సప్తాహం చేసి వచ్చి మాస్టర్ గారు ఎంతోమంది ఆనందపరిచినటువంటి ఈ శుభ సందర్భంలో ఏర్పాటు కాబడినటువంటి విజయవాడ నగరంలో గురు పూజలలో ఒక భాగవతం సన్నివేశాన్ని సత్సంగం మాస్టర్ గారు నాతో చేయిస్తారని చెప్పి మాస్టర్ గారిని ప్రార్థిస్తూ కలి ప్రభావం వల్ల మానవుడు ప్రతిదీ నా నిర్వాహకం అనుకుంటాడు. నా సంపద, నాకు చదువు వచ్చు, నాకు పద్యాలు వచ్చు, నాకు విద్య వచ్చు, అన్నీ నాదే అనే నిర్వాహకం నాదని అహంకరించి పళ్ళ నెత్తికి వచ్చి పైలా ప్రతిష్గా తిరుగుతాడు. కానీ అహంకారంతో ప్రవర్తించిన మానవుడి యొక్క గ్రహస్థితులు తారుమారైతే గ్రహస్థితులు తారుమారై పట్టినప్పుడు అప్పుడు నేను అనుకోడు భగవంతుడా అంటాడు. అప్పటిదాకా భగవంతుడు గుర్తురాడు. అప్పుడు గుర్తొచ్చిన భగవంతుడు గుర్తు రావాలన్నా కూడా పెట్టుకుంటారు. గురు అనుగ్రహం ఉండాలి, క్రితం జన్మలో చేసి ఉండాలి పుణ్యం. అటువంటి పుణ్యం యొక్క ఫలితంగా ఈ జన్మలో పైన ప్రతిష్గా తీరి అహంకరించిన మనిషి కూడా గ్రహస్థితులు గౌరవమైనప్పుడు భగవంతుని ప్రార్థించే అర్హత వస్తే ప్రార్థిస్తే అప్పుడు భగవంతుడు వచ్చి ఆ గ్రహస్థితులలో పట్టుబడిన మనిషిని గ్రహస్థితి నుంచి విడిపించి ఆనందపరుస్తాడు. అటువంటి సన్నివేశం కలియుగంలో తప్పకుండా పునఃపునగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అటువంటి ఒక కథను సుఖమహర్షి చెప్తూ ఉన్నారు భాగవతాన్ని. పరీక్ష మహారాజు వింటూ పోతున్నాడు. మోక్షేచ్ఛలో గంగా నదీ తీరంలో ప్రాయోపిష్టుడైనటువంటి పరీక్ష మహారాజు అనేక మంది మహర్షుల సమక్షంలో ఉండగా నేను ఏ విధంగా ధరించాలి అని చెప్పి బాధపడుతున్న సమయంలో అటుగా వచ్చాడు. గోదోహన కాలం, ఆవు పాలు పిండడానికి ఎంత సమయం పడుతుందో అంతకంటే ఎక్కువసేపు ఎక్కడ నిలబడి మహానుభావుడైన శివుడు సుఖమహర్షి వ్యాసుని కుమారుడు వచ్చి పరీక్షిత్ మహారాజుకు 7 రోజుల్లో ప్రాణం పోబోతుంటే అటువంటి పరీక్షిత్ మహారాజుకు భాగవత అనుభవాన్ని ఉపదేశించి మోక్షం సాధించాడు. ఆ నేపథ్యంలో భాగవతం చెప్తూ ఉంటే వింటున్నాడు. ఒక్కసారి మాత్రం 7 రోజులలో చెప్పే భాగవతంలో ఒకనాడు పరీక్షిత్ మహారాజా 4వ మన్వంతరం తామస మన్వంతరంలో హరినేయుడు హరిని జంట శ్రీహరి హరి అనే నామంతో పుట్టాడు, అవతరించాడు. ఆయన ఎటువంటి వాడు దయామయుడు. అంతేకాదు ఒక మొసలికి చిక్కిన గజేంద్రుడని ఏడుగును మొసలి బారి నుంచి రక్షించినటువంటి అవతార పురుషుడు శ్రీహరి అన్నాడు. అందుకే ఆ మాట అనగానే వెంటనే అనుమానం వచ్చింది. ఎందుకంటే భాగవతాన్ని అంతగా చెప్తూ ఈ ఒక్క మాట టూకీగా ఎందుకు చెప్పాడు పరీక్షిత్ మహారాజు సుఖమహర్షి అంటే వింటున్న వాళ్ళ యొక్క శ్రద్ధ ఇంపార్టెంట్. ఎంత శ్రద్ధగా వింటే చెప్పేవాడికి అంత విలువ దక్కుతుంది, వినేవాడి యొక్క ఫలితం దక్కుతుంది. కాబట్టి శ్రద్ధ పరీక్షించడం కోసం పరీక్షిత్ మహారాజా ఏనుగు మొసలి బారిన పడిందయ్యా, ఆ మొసలి నుంచి విడిపించాడు శ్రీ మహావిష్ణువు. ఏ అవతారంలో అంటే హరి శ్రీహరి అవతారంలో అనొచ్చు. లేదు దశావతారాలు ఉంటే తెలుసు, మత్స్యకూర్మవరాహ అని. కానీ అందులో శ్రీహరి అవతారం లేదు. కానీ అదే భాగవతంలో ద్వితీయ స్కంధంలో 21 అవతారాలు చెప్పారు శ్రీ మహావిష్ణువుకు. అందులో ఈ అవతారం కూడా ఉంది. ఈ శ్రీహరి అవతారంలో గజేంద్రుడిని విడిపించాడు మొసలి బారి నుండి అనగానే వెంటనే పరీక్షిత్ మహారాజు తక్కువాడంటే మోక్షేచ్ఛతో వచ్చినటువంటి అర్జునుడు నమ్మడు, పాండవ పోతుడు. నీరాటవనాటములకు పోరాటం పెట్టు కలిగి పురుషోత్తం నారాటమిట్టు మానను ఘోరాటమిలోని భద్రకుంజరమునకు అన్నాడు. సుఖమహర్షి ఎక్కడో నీళ్ళల్లో సంచరించేది మొసలు, భూమి మీద సంచరించేది ఏనుగు. ఈ రెంటి మధ్య పోరాటానికి వచ్చిందయ్యా. ఆ పోరాటాన్ని తీర్చడానికి అంటారు పరీక్షిత్ మహారాజే శ్రీలంద్ర బుద్ధి సుఖాలో
అని మత్స్యావతారం దగ్గర ప్రశ్న వేస్తాడు. వైకుంఠంలో రమాదేవితో వినిపించేటువంటి శ్రీ మహావిష్ణువుకి తామసాకృతిలో ఉన్నటువంటి తామస గుణంతో మత్స్యరూపం పొందవలసిన అవసరం ఏమొచ్చిందయ్యా నీకు అంటాడు. ఇక్కడే ఉన్నాడు శ్రీ మహావిష్ణువుకి నీటిలో ఉన్న మొసలి భూమిపై సంచరించే ఏనుగు ఇద్దరి మధ్య పోరాటం వస్తుంది. వస్తే పోరాటంలో శ్రీ మహావిష్ణువుకి ఏ అగత్యం, ఎందుకు అందులో చొరబడ్డాడు, ఎందుకు మొసలిని బాధించి ఏనుగుని ఎక్కువ రక్షించాడు. చాలా ఉండగా ఉందయ్యా సుఖ మహర్షి, చాలా విస్తారంగా చెప్పు, నాకు వినాలని ఆసక్తిగా ఉంది అంటాడు. ఈ కథ ఎందుకు నేర్చుకున్నానో ఖచ్చితంగా 12 గంటలకు 2 నిమిషాల ముందు ఉపన్యాసం ఆపేటప్పుడు చెప్తాను. అప్పుడు అంటాడు అని ప్రారంభిస్తే పోతనామాత్యుల వారు రాజేంద్ర వినుసుధారాశిలో ఒక పర్వతము త్రికూటం కన్నుతనయుండు ఆంజనేయసార కలధౌతమయములై 3 శృంగంబులు వాసియుండు. ఎంత హాయిగా చెప్తున్నాడు చూడండి కథ. క్షీరసాగరం, అమృత సముద్రం. అమృత సముద్రంలో ఒక పర్వతం త్రికూట పర్వతం. ఆ త్రికూట పర్వతంలో 3 కూటములు, రుద్రకూటం, బ్రహ్మకూటం, విష్ణుకూటం అని 3. అవి ఏ రంగులో ఉన్నాయా? కాంచన బంగారు రంగు, కలధౌత వెండి రంగు. బంగారు వెండి అనగానే 3వది ఏమనుకుంటామండి? రత్నమో వజ్రమో అనుకుంటాం. కాంచనయస్సార కలధౌతమయములై, కాంచనం బంగారం, కలధౌత వెండి, అయస్సార ఇనుప శిఖరం అన్నమాట. ఒకటి బంగారు, ఒకటి వెండి, ఒకటి ఇనుప శిఖరం. ఈ 3 శిఖరాలతో భాసిల్లుతున్నటువంటి త్రికూట పర్వతంలో పర్వతం మీద ఒక కాసారం ఉంది, పెద్ద అడవి ఉంది. ఆ అడవిలో సంచరించేటువంటి ఏనుగులు, ఒక గజేంద్రుడు గజరాజున్నాడు, ఆయనకు పరివారం ఉంది. ఎంతమంది అంటే 10 లక్షల కోట్ల భార్యలు, 10 లక్షల కోట్ల ఆడ ఏనుగుల గుంపుతో ఒక గజేంద్రుడు గజరాజు సంచరిస్తున్నాడు ఆ అడవిలో. ఆ అడవి కూడా సమయం ఎంతో తక్కువ ఇచ్చారు నాకు నిజానికి. అయినప్పటికీ కూడా తప్పక నేను నమ్మవలసి వస్తుంది. ఇక్కడ అది మాతృంగ లవంగంగ సొంతకి భల్లా కామ్రా సరళ పనస పదవి కొట్ల ముందు వటకుట కంద కొడుంట కవిల చక్ర అనేక సింధువార చంద్ర మందార జంబూజి వీర మాధవి మధుక అనేటువంటి అనేక రకాల చెట్లతో భాసిల్లుతున్నటువంటి ఒక అడవి ఉంది. ఆ అడవిలో తిరుగుతున్నది ఈ గజేంద్రుడు, తిరుగుతున్నాడు 10 లక్షల కోట్ల ఆడ ఏనుగులతో సంచరిస్తూ. ఎండాకాలం తిరిగి 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 దప్పిక వచ్చి దాహం చేత నాలుగు పెడతనట్టుపోయి దప్పిక తీర్చుకోవడం ఎట్లా ఆలోచిస్తూ ఉండగా అంత దూరంలో ఒక కాసారం కనపడింది, ఒక తటాకం. ఆ కాసారంలోకి గజేంద్రుడు దప్పిక తీర్చుకోవడానికి ప్రవేశించాడు. ఒక్కడా కాదు, 10 లక్షల కోట్ల ఆడ ఏనుగులతో సహా కాసారంలో వెళ్ళాడు. దేనికి వెళ్ళాడు? దప్పిక. కానీ దప్పిక తీర్చుకోవడం మానేశాడు. వెళ్ళగానే హాయిగా ముందు చర్మానికి చల్లటి ఏసీ గాలి తగిలిందట. ఎటువంటి గాలి అంటే చెప్తానండి పోతనామాత్యుల వారు, తోయ గంధంబులు తోగిన చల్లని మెల్లని గాఢుల మేనులరా కమల నాళాహార విమల కలహంసరవములు చెవుల పండుగలు సేయ పుల్ల దీవనం భోరుహామోదంబు ఘానదంఠంబులగారవింప నిర్మల కల్లోల నిర్గతాసారంబు వదనముల వారు దీప నిర్మల కల్లోల నిర్గతాసారంబు వదనముల వారు దీప త్రిజగదనభినవ సౌభాగ్య దీప్తమైన విభవమీక్షణములను విందు సేయ అరటి పంచేంద్రియ వ్యవహారములను నరచి మధ్య పరిముఖంబు మడుగు సచ్చే అన్నారు పోతనామాత్యుల వారు. ఎంత అద్భుతంగా చెప్పారంటేనండి, గజేంద్రుడు కాసారంలో దిగగానే దప్పిక తీర్చుకుందామని హాయిగా చల్లని పైరగాలు ఇస్తుందట, చర్మానికి సౌఖ్యాన్ని ఇస్తుంది. అంతేకాదండి, అక్కడ కలహంసలన్నీ కూడా తామర పువ్వులను
కొరికి కలకల రాగాలు చేస్తుంటే ధ్వనికి చెవులు ఇంపుగా ఆ ధ్వని అనే సౌఖ్యంతో చెవులు ఆనందపడుతున్నాయి. అంతేకాదండి, అలల మీద వచ్చే పైన గాలి వల్ల నీటి తుప్పలు నాలుకపై పడుతుంటే ఆ నాలుక కసిపోయిన నాలుక హాయిగా రసనం అనే రుచి అనే సౌఖ్యాన్ని పొందుతున్నది. అంతేకాక ఎటు ప్రక్క చూసినా కూడా సౌందర్యంతో ఉన్న చెట్లతో కూడుకున్నటువంటి అప్పటి సౌందర్యాన్ని చూస్తుంటే కళ్ళు అనే ఇంద్రియాలు సౌఖ్యాన్ని అనుభవిస్తున్నాయి. వచ్చింది మంచినీటి దప్పిక తీర్చుకోవడానికి. కాసాలలో దిగిన గజేంద్రుడికి 5 ఇంద్రియాలు కూడా సౌఖ్యాన్ని అనుభవిస్తుంటే మంచినీటి తాగి కాసారం నుంచి బయటకు వెళ్ళాలనే విషయం మర్చిపోయి అదే వరంలో కాసారంలో కొద్దిసేపు ఉందాం అనిపించింది అది ఏనుగుకి పరిమాణాన్ని. మరి ఏనుగులు నీళ్ళలో దిగుతూ ఉన్నాయండి. ఒకళ్ళ కొండంతో ఇంకొకళ్ళ మీద నీళ్లు దొరకడం జరగాలి. ఆ సమయంలో ఒక్క ఏనుగా 2 ఏనుగుల గజేంద్రుడు ఒక్కడైతే 10 లక్షల కోట్ల ఆడ ఏనుగులు అన్ని ఆసారాలు ఉన్నాయి. అనగానే మీకు వెంటనే అనుమానం వస్తుంది, ఏమండి భారతదేశ జనాభా 150 కోట్లు, చైనా జనాభా 150 కోట్లు దగ్గర, అమెరికా జనాభా 33 కోట్లు, దేశం మొత్తంగా ఇచ్చినప్పుడు 750 కోట్లు కాదే, ప్రపంచం మొత్తం కలిసిన 10 లక్షల కోట్ల ఏనుగులు పరిమాణం ఎందుకండి? అట్లాంటివి కనుక ఉండాలంటే ఒక ప్రపంచంలో భూమండలం మీద పడతారు, అట్లాంటి ఒక చెరువులు ఎక్కడ పడతారు అని అనుమానం వస్తుంది. అంటే ఈ గజేంద్ర మోక్ష కథ చెబుతూ ఉంటే అంతా అబద్ధమే అనిపిస్తుంది. అనిపించాలి. అనిపించినటువంటి అబద్ధంగా వచ్చే గజేంద్ర మోక్షంలో ఉన్న నిజమేంటో చివరికి తెలుసుకుంటాం. ఆ రకంగా ఏనుగు 10 లక్షల కోట్ల ఆడ ఏనుగులతో మగ ఏనుగు కాసారంలో జరగాలడుతుంది. బయటికి రావాలనిపించాలి. కానీ అక్కడ ఒక్క పని చేసిందని గజేంద్రుడు తన భార్యలతో సహా కాసారంలో ఉన్న జలచరాలు తమ పాద పరకట్టంలో నలిగి ప్రాణం పోగొట్టుకుంటున్నాయేమో ఇంత జ్ఞానం లేకుండా తమ ఇంద్రియ సుఖాలే ప్రధానమైన కాలం గడుపుతూ ఉన్నాయి గజేంద్రుడు మరియు పరివారం. ఆ రకంగా నడుస్తూ ఉంది. ఆడుకుంటున్న జరగాలి. దాని సమయం లేదు కాబట్టి ఎక్కువ చెప్పలేదు. ఒకళ్ళ తొందరతో తీసుకున్న నీరే ఇంకొక శరీరంపై జరగాలు పోస్తున్నాయి, ఆడుకుంటున్నారు, నడుస్తుంది. అట్లా ఉండగా ప్రపంచంలో ఏ మానవుడైనా తన సౌఖ్యం కోసం, తన ఆనందం కోసం ఎదుటివాళ్ళని ఘనంగా పెట్టి ఎదుటివాళ్ళని బాధ గురి చేస్తే అటువంటి గురి చేసే వాడి బ్రతుకు ఏమవుతుందో అనేది తెలియజేస్తుంది. ఆ సరస్సులో ఎక్కడో నక్కుని ఉందండి ఒక మొసలి. దాన్ని అన్నారు వ్యాస మహర్షి. ఎక్కడో ఉన్నటువంటి ఒక మొసలి ఒక్కసారిగా వచ్చి ఆ ఏనుగు యొక్క ముందు పాదాన్ని గట్టిగా పట్టుకుందట. ఎట్లా వృషాగ్రహీత అన్నారు, రోషంతో పట్టుకుందని. కానీ పోతన మనుషుల అంత తేలిగ్గా వదిలిపెట్టలే. ఎంత గొప్పగా చెప్పారు చూడండి. సరసిలో నుండి పొడగని సంభ్రమించి యుధని కుప్పించి లంఘించి హుంకరించి. ఇక్కడ ఉందండి పోతన గారి యొక్క కవితా వైభవం. భాను కబలించి పట్టే స్వర్ధాను పగిలి ఒక్క మకరేంద్రుడు ఇపరాదు నడిసి పట్టే. ఎంత అద్భుతంగా ఇక్కడ చూడండి. చాలా భాను కబలించి పట్టే స్వర్ధాను పగిలి అంటే సూర్యుడిని కనుక రాహు పట్టినట్టుగా పట్టాడట. ఎవరు? మకరేంద్రుడు. మొసలి రాజు ఏనుగు రాజుని ఈ సూర్యుడిని కనుక సూర్యుడి రాహు ఎప్పుడు కట్టుకుంటాడండి? గ్రహణాలు కట్టుకుంటాడు. చాలా జాగ్రత్తగా ఉండి ఎంత గొప్పగా ఉంటుందంటే ఈ 2 చిన్న వాక్యాలు గొప్పగా చెప్పింది. భాను కబడి నుంచి పట్టే స్వర్భాను పగిలి ఒక్క మకరేంద్రుడు ఈ భరాజు నుడిసి పట్టే. ఇక్కడ ఒక చిన్న మాట చెప్తా, చిన్న కథ. సముద్రం చిరికారు, అమృతం వచ్చింది, పంచాలి. ఎవరికి? రాక్షసులకు, దేవతలకు. మహావిష్ణువు వచ్చాడు. ఎట్లా? పాలిందపై జారించి మెల్లన చక్కనట్టు తడుపు తల్కని కన్న ఫలకం వలయించు వలయించును ధరించు. అటు మోహనంగా జగన్మోహినిగా వచ్చాడు విష్ణువు. వచ్చాడు, పంచుకున్నాడు. రాక్షసులకేమో పంచట్లే, దేవతలకు పంచుకున్నాడు. గమనించాడు రాక్షసుడు. దేవతల వస్తువులపై కూర్చున్నాట. కూర్చోగానే శ్రీ మహావిష్ణువు అసలే పాపం కూడా వెంటనే బయలుదేరి ఒక్కొక్కరికి పోస్తున్నాట. ఆ రాక్షసుడు కూడా
కూడా అమృతం తీసుకున్నాక ఒక్కసారి సూర్యచంద్రులు ఇద్దరు కూడా విష్ణుమూర్తి అది రాక్షసుడి దేవతల మధ్య కూర్చున్నాడు, వాడు కూడా అమృతం తీసుకుంటున్నాడు కదా. అనగానే ఎవడో కలిసి ఒకసారి చూసి ఆ రాక్షసుడికి సుదర్శన చక్రం వేశారు. తల దిగిపోయింది. తల దిగిపోతే తల ఒకవైపు మొండె ఒకవైపు. అప్పటికే రాక్షసుడు అమృతాన్ని తీసుకున్నాడు. అమృతం తీసుకోవడం వల్ల వాడి ప్రాణం పోవాలి. తల వేరుగా బ్రతికాడు, మొండె వేరుగా బ్రతికాడు. ఒక రాహు ఒక కేతు. అంటే రాహుకేతులు ఏర్పడడానికి కారణం ఏమండి? విష్ణుమూర్తి దొంగతనంగా అమృతం తీసుకుంటున్న రాక్షసుని ఛేదిస్తే శరీరం 2 భాగాలకు విడిపోతే 2 మొండెము తల, 2 రాహుకేతువులు. అప్పటి నుంచి రాహుకేతువులు సూర్యచంద్రులారా విష్ణుమూర్తి మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి అర్థాలు తింటారా, కాబట్టి అవకాశం దొరికినప్పుడల్లా మేము పడుతుంటా సూర్యచంద్రులు అని చెప్పేసి అప్పుడు పడుతుంటారు రాహుకేతువులు. అవే సూర్యగ్రహణం, చంద్రగ్రహణం. ఇక్కడ ఏం చెప్పారు గొప్పగాడు? సూర్యుడిని రాహువు పట్టినట్టుగా గజేంద్రుడిని మొసలి పట్టింది. గజేంద్రుడు ఎవరు? సూర్యుడు. మొసలి ఎవరు? రాహు. ఎప్పుడు పడతాడు? ఎప్పుడో పడతాడు. 2 సార్లు 3 సార్లు ఒకసారి. అట్టనే ఈ గజేంద్రుడిని కూడా మొసలి అనే రాహువు పట్టిందని చెప్పి పోతన గారు చెప్పడం ద్వారా ఏం చెప్తున్నారు పోతన గారు మనకంటే 2 విషయాలు చెప్తున్నారు. గ్రహణం పట్టే సూర్యుడికి ఎంతసేపు పడతాడని రాహువు? 3 గంటలు 6 గంటలు, అంతకంటే ఎక్కువ పట్టే కదా. ఆ రోజు మొత్తం మీద ఏదో సమయంలో విడిచిపెట్టాల్సిందే. ఇక గజేంద్రుడిని కూడా మొసలి విడిచిపెట్టక తప్పదు. వినేవాడు కంగారు పడకండి, ఏం చచ్చిపోదు. సూర్యుని రాహు చంపలేడు, మెరగలేడు, పడతాడు, విడిచిపెడతాడు. అతనే గజేంద్రుడిని పట్టినటువంటి మొసలి కూడా కొద్దిసేపట్లో విడిచిపెడుతుంది. మొసలి ఎక్కడ విడిచిపెడుతుంది? రాహు కేతువులు ఏర్పడటానికి రాక్షసుని ఏం చేశాడు? విష్ణువు సుదర్శన చక్రంతో ఖండించాడు. అట్లనే ఈ మొసలిని కూడా ఈ కథ చివరిలో విష్ణుమూర్తి వచ్చి సుదర్శన చక్రం వేసి ఆ మొసలి తల తెంపుతాడు. మొసలి విడిపోతుంది, గజేంద్రుడు బయటపడతాడు. అనేది గజేంద్ర మోక్షణము. మోక్షం కాదండి, మోక్షణము. మోక్షం వేరు, మోక్షణం వేరు. శివలక్ష్యం ఆ రకంగా మొసలి బారి నుండి గజేంద్రుడు కొద్దిసేపటి తర్వాత విడిచిపెట్టబడతాడు, బయటకు వస్తాడనే విషయాన్ని ఈ 2 వాక్యాల ద్వారా పోతనగా చెప్పారు. అయిపోయింది. పట్టాడండి మొసలి గజేంద్రుడి. ఏంటి వాళ్ళ మధ్య పోరాటం? ఎంత పోరాటం జరుగుతుందంటే కరి దిగుతు మకరి సరసికి కరిదని మకరి దిగుతు కరి కరని కరికి మకరి మకరి కరి ధనమను లతలకు తలపడు పడుతుంది. ఈ పద్యం ఏంటంటేనే ఏమనిపిస్తుంది? ఏదో పెరుగులాట జరుగుతుంది అనే మాట. ఈ కింద అతలకొత్త లోకంలో ఉన్న భక్తులంతా వదిలిపోతున్నారు. అని ఏదో పెద్ద పోరాటం జరుగుతుంది. అంటే ఎంత పోరాటం జరుగుతుందంటే గజేంద్రుడు మొసలి బారిని పట్టి, మొసలి ఎంత గట్టిగా పట్టిందని చెప్తారు. చాలా ఎంత గట్టిగా పట్టిందంటే ఇక నీ జీవితంలో చిత్రం వదిలిపెడితే బ్రతికిందే అని ఒక శాపం ఉంది. అందుకే మొసలి గట్టిగా పట్టాడు. గజేంద్రుడు గట్టిగా పెరుగులాడాలని ప్రయత్నిస్తున్నాడు. మొసలి ఏమాత్రం విడిచిపెట్టాను అని చెప్పి గట్టిగా పట్టుకున్నాడు. వాళ్ళ మధ్య పోరాటం బాగా జరుగుతుంది. అది ఆ పోరాటాన్ని తెలియజేసిన పద్యమే. కరి దిగుతు మకరి సరసికి కరిదరికి మకరి దిగుతు కరకరి కరలి కరికి మకరి మకరికి కరి ధనమంచును అతలకు తల పడుతుంది. ఆయన క్రమక్రమంగా ఏమవుతుందంటే మొసలి ఎంత గట్టిగా పట్టిందంటే ఒక్క మాట అనుమానం కావచ్చు. ఏమంటే మగయ్యే ఒకటంటే 10 లక్షల కోట్ల 6 ఏళ్ళు ఉన్నాయి కదా, వాళ్ళందరూ కూడా మొసలి మీద కనుక ఒక్కసారి పాదాలు పెడితే మొసలి నడు విరిగిపోతుంది కదా. ఎందుకు వదిలిపెట్టరా? ఎందుకు అట్లా చేయలే? ఆ 6 ఏళ్ళని చోద్యం చూస్తున్నాయి కదా. అప్పుడు మగ ఏనుగు గజేంద్రుని ఎవరైతే మొసలి పట్టిందో ఆ ఏనుగు ఏం చేస్తుందంటే ఒడ్డుకు రాగాలని ప్రయత్నం చేస్తుంది. మొసలి బయటికి తీసుకెళ్ళామనుకోండి, నీళ్ళలో బతికే మొసలి బయటికి అయితే తొక్కేసేయచ్చు. కానీ మొసలి ఏం చేస్తుంది? గజేంద్రుడిని నీళ్ళలోనే ఉంచి అక్కడ ఎక్కడ పట్టి దాన్ని హింసించి చంపేయాలని చూస్తుంది. ఆ రకంగా గజేంద్రుడికి మొసలికి మధ్య పోరాటం బాగా జరుగుతుంది. అట్లా పోరాటం ఎన్నాళ్ళు జరిగింది. క్రమక్రమంగా మొసలి యొక్క స్థానం ఏంటండి? లోకల్. ఇక్కడ నేను విజయవాడ వచ్చేవాడు ఎంత ఉండాలి స్థానిక ఉన్నాడు. అట్లనే అక్కడ జరిగింది. నీళ్ళలో ఉన్న మొసలి నిగిడి ఏనుగు పట్టి బయట కుక్క చేత మందు భంగపడును స్థాన బలము కాలికాలయ విశ్వదాభిరామ విజయమేమ. అంటే నీళ్ళల్లో ఉన్న మొసలి గట్టి ఏనుగు పట్టగలుగుతుంది. ఆయన ఒకసారి బయటకు వస్తుంటే కుక్కలు చేతులు పోతున్నారు, కుక్కలే పిక్కలేదంట. అంటే స్థానభావం అట్లాంటిది మొసలికి. కాబట్టి కాసారంలో దిగినటువంటి గజేంద్రుడిని పట్టుకున్న మొసలి బలం క్రమక్రమంగా పెరుగుతుంది లోకల్. కాబట్టి గజేంద్రుడు భూమి మీద ఉండవలసిన వాడు
తన నాన్నలో ఆయన శక్తి క్రమంగా తగ్గుతుంది. దాన్ని చెప్తున్నారంటే ఎంత గొప్పగా చెప్తున్నారు కొత్తగా చూడు. జీవనం తనకు జీవనం బడియుండ అలముచ్చరం అంతకంతకి మగధ ఒప్పే. 4 లైన్ల పద్యం, 4 లైన్లు, 1, 2, 3వ సగం అంటే 2.5 లైన్లు మొసలి గురించి చెప్పారు పోతన గారు. చివర 1.5 లైన్లే గజేంద్రుడి గురించి చెప్పారు. అంటే వెయిటేజ్ ఎవరికి ఇచ్చారు? మొసలికి ఇచ్చారు. చూడండి, జీవనం తనకు జీవనం బడియుండ అలముచ్చరం అంతకంతకి మగధ ఒప్పే. 2.5 లైన్లు అయిపోయాయి. అంటే క్రమంగా మొసలి యొక్క బలం స్థానికం కాబట్టి నీళ్ళ బలం పెరిగిపోతుంది, బాగా విజృంభిస్తుంది. దాని పటుత్వం, దాని పట్టుదల, బలం పెరిగిపోతుంది. అంత గట్టి పట్టింది. ఏడు సంగతి దస్యమత్తే కమల్లం బహుళ పక్ష సీతభానుపగిది. ఏనుగు యొక్క బలం నానాటికి క్షీణిస్తుంది. నానాటికి అయితే రోజు కాదండి, కొన్ని గంటలే, పట్టుకున్న గంటలే. క్రమక్రమంగా నిమిషం గడుస్తున్న కొద్దీ ఏనుగు యొక్క బలం తగ్గిపోతుంది. దస్యమత్తే కమల్లం బహుళ పక్ష సీతభానుపగిది. యామన్న పోతన గారికి ఎంత గొప్ప పద్యం అండి, ఎంత గొప్ప లైన్ అంటే ఆ 1.5 లైన్ అంటే ఎటువంటిదంటే, కృష్ణపక్షంలో చంద్రుడికి ఎక్కడైతే కళలు దొరుకుతాయో అట్లా ఏనుగు బలహీనపడుతుందా. చాలా ఎంత గొప్ప మ్యాథమెటికల్ ఎవాల్యుయేషన్ చెప్పాలని చివరిలో ఎందుకు కానీ ఇక్కడ ఏమన్నారు, ఏనుగు యొక్క బలం తగ్గిపోతుందనడానికి దస్యమత్తే కమల్లంబు బహుళ పక్ష సీతభానుపగిది. బహుళ పక్షంలో, కృష్ణపక్షంలో పౌర్ణమి తర్వాత వచ్చే పాఠ్యం నుంచి అమావాస్య వరకు రోజుకి ఒక కళ తగ్గుతుంటే చంద్రుడికి క్రమంగా రోజుకు ఒక కళ తగ్గి 15 కళలు తగ్గుతాయి. అమావాస్య నాడు ఒక్క కళ ఉంటుంది. ఆ ఒక్క కళ ఎవరికి తెలవదు. దాన్ని సాధాఖ్య కళ అంటారు. సౌందర్య భాగవతాలు అందరూ అందులో 33వ శ్లోకం ఉంది. మహాపద్మాడవ్యామృతికమల మాయేన మనస మహాంత పశ్యంతో బదల్పరమహరి. అక్కడి సాధాక్ష గురించి శంకరాచార్య వారు చెప్తారు. అదేంటి అంటే చంద్రుడికి రోజు ఒక కళ తగ్గుతుంటే తగ్గి 15 రోజులు 15 కళలు తగ్గితే అమావాస్య నాడు నల్లగా కనపడడు చంద్రుడు. కానీ అప్పుడు కూడా చంద్రుడికి ఒక కళ ఉంటుంది. ఆ కళ పోదు ఎప్పటికీ ఉంటుంది. ఎందుకంటే కూడా చివరిలో చెప్తా. ఆ రకంగా నానాటికి ప్రతిరోజుకి ఒక కళ తగ్గేటువంటి కృష్ణపక్షంలో చంద్రుడు లాగా ఏనుగు యొక్క బలం తగ్గుతుంది అని చెప్పారు. అయిపోయింది. ఇక్కడ ఎట్లా పట్టింది మొసలి అంటే, పాదద్వంద్వమునేలమోపి పవనం బంధించి పంచేంద్రియోన్మాదం పరివార్చి బుద్ధిగతకం మాతాకుహరించి నిష్కేత బ్రహ్మ పదావలం వనగతిం క్రీడించు యోగేంద్రు మర్యాదం నక్రం విక్రమించ కలిపాదాక్రాంత నిర్వక్రమై. మహానుభావులు వేదూరు ప్రభాకర శాస్త్రి గారు చెప్పారు దీని గురించి. కరా అంటే ఎస్, కారాయన కట్టాస్తాను, ఎస్ తలకట్టు పక్కన కట్టండి, ఎస్ కింద కావడి. ఎట్టుందంటే ఏనుగు పాదం అట ఇది, కింద మొసలి తెరిచిన నోరట. అందుకనే మొసలి గట్టిగా ఏనుగుని పట్టింది అని చెప్పి రాయటానికి పోతన గారు నక్రము విక్రమించగలి పాదాక్రాంత నిర్వక్రమై క్రాక్రా అని చెప్పారు. ఆ రకంగా పట్టుకుంది. ఏనుగు పరిస్థితి ఎట్లది, నానాటికి దిగజారిపోతుందట. ఊహకలంగి జీవన పుటోలములం పడిపోతున్ మహామోహలతా నిబద్ధ పదమున్ విడిపించుకునంగలేక సందేహము పొందు దేహి క్రియ దీనద సంగతిముందే భీషణ గ్రాహ దురంతదంత పరిఘట్టిన పాద పురాగ్రశల్యమై అంటారు. ఈ 2 పద్యాలు చివరి ఎవాల్యుయేషన్ దగ్గర చెప్తా. ఒకటేంటంటే గజేంద్రుడు నానాటికి దిగజారుతున్న స్థితి. కానీ గజేంద్రుడు కాదు, మనమే గజేంద్రుడు. మన యొక్క కథే చెప్పేది ఇందులో. అది ఊహకాలని. పాదత్వంలో ఎంత గట్టిగా పట్టాడంటే మొసలి పాదాన్ని, ఏనుగు పాదాన్ని వదిలిపెడితే బ్రతుకులేదు, అంత గట్టిగా పట్టాడు. అది ఒక పద్యం. ఈ 2 పద్యాలు చివరి ఎవాల్యుయేషన్ దగ్గర చెప్తా. కాబట్టి ఈ కథ నడుస్తూ ఉంటే ఇక వాళ్ళ మధ్య పోరాటం నడిచిందట. మొసలి వదిలిపెట్టట్లేదు, ఏనుగు పెరుగులాడుతుంది. ఎన్నాడు జరిగింది వాళ్ళ మధ్య పోరాటం అంటే, అలయక సోమయక వేసటనలయక కరిమకరితోడ ఉద్దంగత రాత్రులు సంఖ్యలు దివసంబులు సలిపెన్ పోరు ఒక్క 1000 సంవత్సరములు వాళ్ళ మధ్య పోరాట
1000 సంవత్సరాలట. ఏమన్నా ఒక్క మాట ఆలోచిస్తే ఇప్పటి వరకు పాల సముద్రం ఉంటుందండి. పాల సముద్రం ఉందనుకోండి, అందులో త్రికూట పర్వతం అంట. పర్వతం 10 లక్షల కోట్ల ఏనుగులు పట్టడం అంట. ఒక 10 లక్షల కోట్ల ఏనుగులు భార్యలు భర్తని ఒక ముసలి పట్టుకుంటే భార్యలంతా కూడా భార్య మా ఆయన పట్టుకున్నారు, మా ఆయన పట్టుకున్నారు అని కంటే నీళ్ళు రాసి చూస్తున్నాయి కదా. భర్తని రక్షించాలని ముసలి మీద కాళ్ళు పెట్టి తొక్కట్లేదు కదా. ఎంత చూద్దామండి ఇది కాదు. ఎన్నాళ్ళు జరిగిన పోరాటం? 1000 సంవత్సరాలు. అసలు 1000 సంవత్సరాలు ఏనుగు బ్రతుకుతుందా? 1000 సంవత్సరాలు ముసలి బ్రతుకుతుందా? ఎంత అబద్ధంగా ఉంటుంది కదా. ఆ అబద్ధంలోనే నిజం ఉంది, అది మనం తెలుసుకోవాలి. తర్వాత ఎప్పుడు జరిగిన యుద్ధం? కనీసం గురు పూజ నిర్వహించుకున్న 6 గంటలకు మొదలుపెట్టి 5ంటికి మొదలుపెట్టి రాత్రి 10ంటి కన్నా మనం స్వామివారికి నిరాజన ఇచ్చి అర్థం నిద్రపోతాం. గురు పూజ కంటే గొప్ప విలువ మనకి. వాటిని కూడా మనం పగలు తెల్లవారు మొదలుపెట్టి రాత్రి చేసి రాత్రి కూడా విశ్రమించడానికి నిరాజన ఇచ్చి మనం విశ్రమిస్తాం. యుద్ధం చేసినప్పుడు ఎవరన్నా పగలు కాక రాత్రి చేస్తారండి? రాత్రి చేశాక పగలు చేశాక పొద్దున సంధ్య, మధ్యాహ్నం సంధ్య, సాయంకాలం సంధ్య అంటే 24 గంటలలో ఒక్క నిమిషం కాదు, ఒక సెకండ్ కూడా విరామం లేదు. 1000 సంవత్సరాలు వదిలిపెడితే ఏను తప్పించుకుంటుంది, పట్టుకుంటుంది మొసలి. మొసలి నుంచి తప్పించుకోవాలని ప్రయత్నం ఏనుగు. ఇద్దరు కూడా దీక్షతో ఆహారం తీసుకోకుండా, నీళ్లు తీసుకోకుండా, వాయువు పీల్చకుండా పట్టుదలతో ప్రాణాయామం చేసినట్టుగా పట్టుకున్నాయట. ఏమంటే మంచినీళ్ళు తాకుండా తినకుండా ఒక్క నిమిషంలో 1000 సంవత్సరాలు అనేది ఎవరన్నా ఉంటారండి ఈ లోకంలో, ఈ భూమండలంలో? అంటే ఇన్ని అబద్ధాలతో కూడుకున్నదా అన్నట్టుగా ఉంది కథ. చెప్తుంది ఎవరండి? సుఖయోగీంద్రుల వారు. వింటుంది ఎవరండి? మోక్షేచ్ఛతో ఉన్న పాండవ పౌత్రుడైన పరీక్ష మహారాజు. కానీ ఈ కథలో ఎంత గొప్ప రహస్యం ఉందో, ఎంత ఆనందంగా ఉంటుందో. సమయం నాకు ఇచ్చిన దాన్ని బట్టి నేను పద్యాలు తగ్గించాను కాబట్టి ఇలా దృష్టికి ఎక్కువ వివరిస్తాను. ఇంత అవధానంలో నిజంగా తెలుస్తున్నాం. ఇక 1000 సంవత్సరాల పూర్వ జరిగింది. 1000 సంవత్సరాల పూర్వ తర్వాత అప్పటి వరకు కూడా ఏనుగు నేను ఎందుకు ఈ ముసలి నుంచి తప్పించుకోలేను అనుకుందా. 1000 సంవత్సరాలు పోరాడిన తర్వాత మాత్రం ఇక నా వల్ల కాదు, ఇది స్థానబలం ఎక్కువ ఉంది ముసలికి, నన్ను వదిలిపెట్టేట్లేదు అని చెప్పి క్షీణించిపోయి బలం లేక శరీరం చిక్కిపోయి శరీరమై అప్పుడు పృథుశక్తి గజమాజగ్రహముతో పెట్టేందు పోరాడి సంశిథిలంపై తన లావు వైరి బలము చిందించి మిథ్యామోరసమింటికి దీని గెలువ సరిపోరంతు సవ్యధమై ఇట్లను పూర్వ పుణ్యఫల దివ్య జ్ఞాన సంపత్తితో. ప్రధాన వినండి, ఎంత గొప్ప మాట వేశారంటే పోతన గారు. పూర్వ పుణ్యఫల దివ్య జ్ఞాన సంపత్తితో 1000 సంవత్సరాలు పోరాడిన తర్వాత గజానికి అంటే ఏనుగుకి వచ్చినటువంటి ఆలోచన ఏంటంటే, నేను నా బలం సరిపడలేదు, మొసలితో పోరాడలేదు కాబట్టి నాకంటే మించిపోయిన బలంతో ప్రస్తుతం మొసలి ఉన్నది. ఏంటి నా బ్రతుకిట తయారైంది, ఏం చేయాలి అనే ఒక రియలైజేషన్ వచ్చిందట. ఇక నేను పోరాడితే నేను సాధించేది లేదు. ఎట్లా వచ్చింది ఈ ఆలోచన అంటే, పూర్వ పుణ్య ఫల దివ్య జ్ఞాన సంపత్తిలో గత జన్మలో చేసిన పుణ్యముల ఫలితంగా అప్పుడు ఒక స్ఫురణ వచ్చిందట. ఏమొచ్చింది? ఏ రూపం వెళ్తూ ఇతని చింతించు. చూడండి, ఒక్క మాట గజం ఏమిటండి? ఏ దేవతను ప్రార్థించాలి? ఏ దేవతను ప్రార్థించాలంటే ఏంటంటే, ఏ దేవత? దేవతలు ఇదే కాదు, గాడ్స్ ఆర్ మెనీ బట్ డివినిటీ ఇస్ వన్. దివ్యత్వం ఒకటే. ఆ ఒక దివ్యత్వంలోనే అనేక మంది దేవతలను ఈ సనాతన ధర్మంలో పూజిస్తున్నారు. ఏ రూపం వెళ్తూ ఇతని చింతించు ఎవ్వరమిక వారి ప్రచారోత్తమం వారిని పొందరు వారెవ్వరు అఖిల వ్యాపార పారాయణుల్లే మృగ్యద దిగుమాలిన మొరాలింపన్ ప్రపుణ్యాత్మకుల్. ఎవరిని నేను ఆశ్రయించాలి? ఏ దేవతను ప్రార్థించాలి? ఏ దేవత? వెంకటేశ్వర స్వామి ప్రార్థించాలా, రాముని ప్రార్థించాలా, కృష్ణుని ప్రార్థించాలా, శివుని ప్రార్థించాలా? ఎవరు ప్రార్థించాలి? ఇతరుల దేవతలు ఏ ఒక దేవతను ప్రార్థించాలి? ఏ దేవత అనే దాన్ని అంటూ నానేక పయూధములు బలము వనములోనం పెద్ద కాలం సన్మానింపన్ దశలక్ష
అన్నాడండి గజేంద్రుడు. అంటే నేను హాయిగా నా మదజలం స్రవిస్తుంటే ఆ మదజలంతో ఏపుగా పెరిగిన గంధపు చెట్ల నీళ్ళలో హాయిగా నా 10 లక్షల కోట్ల భార్యలు నన్ను పొగుడుతూ ఉంటే సేవిస్తుంటే హాయిగా చెట్ల కింద పడుండగా ఎందుకు ఈ దిక్కుమాలిన ఈ ఆసారంలోకి వచ్చి దిగబడి నేను అనుకోకుండా మొసలి బాగా పట్టుబడ్డా నేను హాయిగా గంధపు చెట్ల నీళ్ళలో ఉండొచ్చు కదా అంటే పెద్దలారా కాసారంలో దిగింది గజము, పట్టింది మొసలి, కానీ కాసారం కాదు సంసారం. సంసారంలో దిగినటువంటి గజేంద్రుడు ఎవరంటే మన మిత్రుడే జీవుడు. పట్టుకుంది ఎవరంటే మోహం అనేటువంటి సంసారం. కాసారం అనే సంసారంలో గ్రాహం అనే మొసలి ఏనుగులు పెడితే జీవులమైన మనల్ని మోహం పట్టుకుంటుంది. గ్రాహం ఏనుగుని, మనల్ని మోహం. ఆ మోహం నుంచి భగవద్గీత 700 శ్లోకాలు చెప్పిన తర్వాత కృష్ణ పరమాత్మ ఏమన్నాడండి? కచితేత సుతం పార్థైవాగ్రేణ చేతస కచిత జ్ఞాన సమూహ ప్రణష్టస్తే ధనంజయ అన్నాడు. അങ്ങനെ నష్టో మోహ స్మృతిర్లబ్ధ త్వత్ప్రసాదాన్మయాచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవ అన్నాడు. అంటే నాకు మోహం వదిలిపోయింది, అజ్ఞానం వల్ల పుట్టిన మోహం తొలగిపోయింది. కృష్ణ వాసుదేవ ఆనంద అచ్యుత నువ్వు చెప్తే చేస్తా అన్నాడు. ముందేమన్నాడు? నేను కాంక్షే విజయం కృష్ణ నచరాజ్యం సుఖాని చ కిన్నో రాజ్యేన గోవింద కిం భోగై జీవితేన వా. ఎందుకయ్యా ఈ రక్తపోడు, ఎందుకు ఈ రాజ్యం, ఎందుకు ఈ యుద్ధం, ఎందుకు అయిన వాళ్ళని చెప్పుకోవడం అన్నాడు. వల్లించాడు అర్జునుడు. భగవద్గీత బోధించిన తర్వాత బాబా లేదు, కృష్ణ అనంత అచ్యుత వాసుదేవ అన్నాడు. అంటే భగవద్గీత వల్ల వచ్చిన మార్పేంటి? కర్తవ్య నిర్వహణకు కౌశల్యాన్ని బోధించాడు కృష్ణ పరమాత్మ. అందుకున్నాడు అర్జునుడు. అట్లనే ఇక కాసారమైన సంసారంలో దిగిన జీవుడిని పట్టుకునేది మోహం. ఆ మోహం పట్టుకుని మొదల రూపంలో గ్రహం రూపంలో గజేంద్రుడు పెరుగులాడుతున్నాడు. ఆ రకంగా తన శక్తి తగ్గిపోయింది. జీవితంలో కూడా జీవుడు ప్రయత్నం చేస్తాడు. అహంకరించిన జీవుడికి గ్రహస్థితి పాల్మారైతే అప్పుడు చేసేది లేక భగవంతుని ప్రార్థిస్తాడు. గురువు గారు ఏ స్తోత్ర పారాయణం చేయాలండి, ఏ హోమం చేయాలని అప్పటిదాకా ఏ హోమాలు గుళ్ళు గుర్తురావు. కానీ గ్రహస్థితి పాల్మారైనటువంటి గజేంద్రుడు లాగా తయారైన మనిషికి భగవంతుడు గుర్తొస్తాడు. అట్లా ఈ గజేంద్రుడు గుర్తొచ్చాడు. నేను నా భార్య ఇచ్చేటువంటి మర్యాదతో నా మదజలంతో ఏపుగా గంధపు చెట్ల నీళ్ళలో ఉండక ఎందుకు నేను నిరాశ మీద నీటి మీద ఆశతో వచ్చి ఆసారం దిగి ఎందుకు నేను ముసలికి పట్టుబడ్డాను అని అనుకుంటుంది గజేంద్రుడు అనుకుంటున్నాడు. ఆ సమయంలో గుర్తొచ్చింది ఎవరిని? ఆయన. ఓం నమో భగవతే తస్మై ఏతచ్చిదాత్మకం పురుషాయ వివేకాయ పరేశాయ ధీమహి యస్మిన్ ఇదం జగశ్చేవం ఏనేనం జగతం స్వయం యోస్మాత్ పరస్మాత్ చపరః తం ప్రపంచే స్వయంభూం. ఎవరిని ప్రార్థిస్తున్నాడు గజేంద్రుడు అంటే నిజంగా ఒక్క శ్లోకం దయచేసి అందరూ కూడా అందరూ యస్మిన్ ఇదం యతశ్చేతం ఏనేకం జగతం స్వయం యోస్మాత్ పరస్మాత్ చపరః తం ప్రపంచే స్వయంభువం. ఇదండి ఈ శ్లోకం ప్రతిరోజు ప్రతివాడు పఠించవలసిన గొప్ప గజేంద్ర స్థితిలో ఉన్న శ్లోకం. అంటే పేరుతో సంబంధం లేని రాముడా కాదు, కృష్ణుడా కాదు, నామరూపాత్మ అతీతుడైనటువంటి పరమాత్మ. ఎవరు భగవంతుడు? ఎవరు భగవంతుడు అంటే సమస్త విశ్వం, ఈ లోకం యొక్క ఉత్పత్తి ప్రళయం ఎవరికి తెలుసో, ఈ సమస్త జగత్తు ప్రాణికోట్ల యొక్క రాక పోక ఎవరికి తెలుస్తుందో, సమస్త జగత్తులో ఉన్న ప్రాణికోట్లలో ఎవరిని బంధించాలి మోహంతో, ఎవరిని మోక్షం ఇవ్వాలి, ఎవరికి మోక్షం ఇవ్వాలి, ఈ 6 విషయాలు తెలిసిన వాడు భగవంతుడు. అటువంటి భగవంతుడే నేను ప్రార్థిస్తున్నాను అన్నాడు. దీని పోతనగా చక్కగా 7 శ్లోకాలను కలిపి ఎవ్వరిచే జనించు జగమెవ్వని లోపనుండు లీనమై ఎవ్వని ఎందు బిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం ఎవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వం వానైన వాడెవ్వడు వాని ఆత్మభవం ఈశ్వరుడే శరణం భువేదం. ఎంత గొప్ప పద్యం అంటే స్థుతి పద్యం అండి. దాని వ్యాస
చెప్పారు. ఓం నమో భగవతే తస్మై ఏతచ్చిదాత్మకం పురుషాయాది బీజాయ పరేశాయ ధీమహి యస్మిన్నిదం యతశ్చేదం ఏనేదం చైతం స్వయం యోస్మాత్ పరస్మాత్ చపః తం పఠత్యే స్వయంభువం. ఎవరైనా ఆయన పుట్టలేదు. సముద్రంలో అలలు ఉన్నాయి, సముద్రంలో అలలు పోతాయి, లేస్తాయి, మళ్ళీ అందులో లయమైపోతాయి. అంటే పుట్టుట, ఉండుట, లయం కావడం అన్ని సముద్రంలోనే. ఆ అల పుట్టినప్పుడు సముద్రం ఉంది, అలా దేవాలలో పుట్టి సముద్రం వల్ల పుట్టింది, దేని వల్ల పెరిగింది సముద్రం వల్ల పెరిగింది, దేంట్లో లయమైంది సముద్రం లయమైంది. అలా పుట్టినా పెరిగినా పోయినా సముద్రం మాత్రం అంతే ఉంటుంది. అక్కడే భగవంతుడు, ఆ పరాత్ముడు, ఆ పరబ్రహ్మతత్వం ఈ సృష్టించబడే లయం వల్లనే ఆయనే పెంచుతాడు, ఆయన తనలో లయం చేసుకుంటాడు. కానీ అంటాడు దానికి అంటకుండా సాక్షిగా ఉంటాడు. అటువంటి పరమాత్మకు నేను నమస్కరిస్తున్నాను అన్నాడు గజేంద్రుడు. అంటే గజేంద్రుడు చేసే స్థుతి ఏంటి అంటే ఏ ఒక అవతారానికి సంబంధించింది కాదు, శూలపాణి కాదు, శ్రావణపాణి కాదు, ఎవరు కాదు. ఈ అందరికి మూలమైన పరమాత్మ పరబ్రహ్మ తత్వాన్ని ఉపాసిస్తున్నాడు గజేంద్రుడు అని అంటూ ఒక పరి జగములు వెలిగడి ఒక పనిలో కొలిగి కొనుచు భయం సకలార్థ సాక్షియగు అయ్యకలంతుని ఆత్మము అతిబలంతు. ఏ పరమాత్మనే ప్రార్థిస్తున్నా సేవిస్తున్నానంటే ఒక పరి జగములు వెలిగడి ఎవరైతే పరమాత్మ తన నుంచి ఈ లోకాన్ని సృష్టిస్తున్నాడో, మళ్ళీ ఎవరైతే తనలో విలీనం చేసుకుంటున్నాడో, తన నుంచి వ్యక్తం చేయడం, తనలో విలీనం చేసుకోవడం, పుట్టించడం, విలీనం చేసుకోవడానికి మంచి స్థితి అనేటువంటి కార్యక్రమాన్ని కూడా ఎవరైతే నిర్వహిస్తున్నారో, అంటే సృష్టి స్థితి లయాన్ని మూడింటిని కూడా ఎవరైతే తన సర్వసమర్థతతో చేస్తున్నారో ఆయన భగవంతుడు. ఈశ్వరుడు ఎవరంటే సృష్టి స్థితి లయాలు మూడింటిని కూడా సర్వసమర్థతతో చేయగలిగేవాడు. 3 గంటలు చేస్తారు పనులు. సృష్టికర్త్రి బ్రహ్మరూప గోప్తి గోవింద రూపిణి సంహారిణి యుద్ధరూప విరోధానకరి ఈశ్వరి సదాశివానుగ్రహద చక్రుంచ పరాయణ అని చదువుతారు. ఏ లలితాభట్టాయిక అయితే సర్వసమర్థతతో పరాయణత్వంతో సృష్టి స్థితి లయం తిరోధానం అనుగ్రహంతో పునఃసృష్టి చేస్తుందో అటువంటి ఆ పరబ్రహ్మం యొక్క పరమాత్మ ఆదిపరాశక్తి యొక్క ఈశ్వరుడు భర్త ఎవరున్నాడో ఆ పరాత్మరుడిని ఈ గజేంద్రుడు ఉపాసిస్తున్నాడు. అందరితో ఒక మాట లోకంబులు లోకేశులు, ఇక్కడ ఒక మాట అంటారండి. సమయం దృష్టిలో పెట్టుకొని అయ్యకలంకుని ఆత్మము అద్భుతలంతు ఆ మాట ఎప్పుడు వెళ్ళకపోతున్నాం ముందుకి. అయ్యకలంకుని అంటే ఆయన ఎటువంటి కర్మశాలు అంటావట, ఎటువంటి దోషాలు అంటావట. ఎందుకంటే పరబ్రహ్మ ఆయన నుంచి సృష్టి వచ్చింది. ఏమంటే ఆయన వల్ల పుట్టాము మనం చేసే ప్రతి పాపానికి ఆయన కూడా అంటారు కదా, అంటారట. ఆయన కట్టదట. మనం చేసే పుణ్యాలు ఆయన కంటవట. ఎట్లా అంటావు అంటే ఒక చిన్న ఉదాహరణ. సూర్యకాంతి భగవాన్ నుంచి వస్తుంది. ఆ సూర్య భగవాన్ నుంచి వచ్చేటువంటి కాంతి మురికి గుంటలో పోతుంది. మురికి గుంటలో ఈదులాడుతున్న పంది మీద పడుతుంది సూర్యకాంతి. ఆ మురికి గుంటలో ఉన్న పంది మీద ఉన్నటువంటి మురికి ఉన్న సూర్య భగవానుడు కాంతి కంటుతుందా? అంటారు. అదేవిధంగా మెత్తని పువ్వు వికసించడానికి తోడ్పడుతుంది సూర్యకాంతి. ఆ మెత్తని పువ్వు వికసించిన పువ్వు యొక్క వికసనం ద్వారా మెత్తగా ఉన్న మృదుత్వం ఉంటే ఆ పువ్వు యొక్క మృదుత్వం సూర్య భగవానుడు అంటుతుందా? అంటదు. అదేవిధంగా ఒక కాఠిన్యమైన రాయి మీద పడుతుంది ఎండ సూర్య భగవానుడి నుంచి. ఆ కాఠిన్యమైన రాయి బాగా వేడెక్కుతుంది. అప్పుడు ఆ రాయి యొక్క కఠినత్వం సూర్య భగవానుడు అంటుందా? అంటదు. అని చెప్పేసి సూర్య భగవానుడి యొక్క ఎండే మురికి గుంటలో పందిని తాకుతుంది. అదే ఆయన్నే రాయిని తాకుతుంది. ఆయన్నే నీళ్ళలో ఉన్న క్రిములను కూడా చంపుతుంది. నీటి యొక్క తడి కూడా సూర్య భగవానుడికి ఎండకు అంటదు. అని చెప్పి సూర్య భగవానుడికి ఎండకు గురి కాలేదా? అయినప్పటికీ కూడా ఆ విధంగా పరమాత్మకు కూడా లోకంలో ఆయన సృజించబడిన ఈ లోకంలో ఉన్న లోకమైనటువంటి మన యొక్క పాపాలు పుణ్యాలు ఏవి అంటావు అన్నిటికీ కూడా ఆయన సాక్షి. సాక్షి అంటే కోర్టులో ప్రవేశపెట్టి ఎవరిని కష్టపడి ఎక్కువ డబ్బులు ఇస్తే పక్కన సాక్ష్యం ఆ సాక్ష్యం కాదు. ఈ సాక్షి దేనికి ఉపయోగపడతాడు? జడ్జిగా తీర్పు ఇవ్వడానికి ఉపయోగపడతాడు. కానీ ఆ సాక్ష్యాలు పరమాత్మ సమ్యక్ వీక్షణం. సమ్యక్ వీక్షణం అంటే ఈ మనిషి యొక్క పూర్వజన్మలో చేసిన పాపాలకు సాక్షి ఆయన. ఇప్పుడు చేస్తున్న వర్తమానంలో చేస్తున్న పనులకు సాక్షి. రాబోయే జన్మలలో కూడా మనం ఏం చేస్తామో వాటి కూడా సాక్షి ఆయన ఎప్పటికీ ఉంటాడు. అటువంటి సమ్యక్ వీక్షణ కలిగినటువంటి సాక్షి కాబట్టి సకలార్థ సాక్షియగు అయ్యకలంకుని ఆత్మము అద్భుతలంతు అన్నాడు. అని లోకంబులు లోకేశులు లోకస్తులు దిగిన తుదిన లోకంబగు పెంగి కటిక బలవన్నీ కాకృతి
అతనినే సేవింతున్ అన్నాడు గజేంద్రుడు. లోకాలు ఉంటాయి, లోకులు ఉంటారు, ఈ లోకుల పరిపాలించే రాజులు ఉంటారు. రాజులు అంటే దేశ ప్రధానమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి కాదండి. ఈ ప్రస్తుతం వైవస్తుంది మన్వంతరం ఇది ఏమండి. ఈ ఇప్పుడున్న బ్రహ్మగారు ఎవరు, ఇంద్రుడు ఎవరు, దిక్పాలకులు ఎవరు, వీళ్ళందరూ కాలంలో పోయేవాళ్ళే, ఆరోగ్యం చెందుతారు. అయినప్పటికీ కూడా లోకమంతా కూడా అఖండ జలతత్వంలో మహాప్రళయంలో మునిగినప్పుడు ఈ మహాప్రళయంలో ఉన్నటువంటి జలతత్వానికి పైన ఉన్నటువంటి అక్షపు చీకటి ఏదైతుందో ఆ చీకటి పైన ఉండేటువంటి అఖండ జ్యోతి స్వరూపం ఒకటి. ఆ జ్యోతి స్వరూపం ఎవరు అంటే ఆయనే పరబ్రహ్మ, ఆయనని నమస్కరిస్తున్నాను అని గజేంద్రుడు అని. ముక్త సంగులైన ముందు వివక్షులు సర్వభూతహితులు సాధు చిత్తులు అసత్యులై వస్తుడెవ్వరి విజయపడము వారు దిక్కునాకు. ముక్త సంగులు అంటే ఒక్కటే మాట చెప్తాను, తిరిగి ఒక మాట ఇప్పుడు ముందుకెళ్తాం. ఏంటంటే ప్రపంచంతో ఒక సంఘం ఎవరు వదిలిపెడతారో వారు పరమాత్మతో సంఘం ఏర్పరచుకోగలుగుతారు. గురు పూజలకు ఎవరు రాగలుగుతారు చెప్పండి, ఒక్కటే మాట. ఇంటి దగ్గర క్రికెట్ మ్యాచ్ వాడు ఉంటే క్రికెట్ ఎందుకు మనకు అనుకోవాలి, సీరియల్స్ ఉంటే అది ఎందుకు అనుకోవాలి, ఏదన్నా ఫంక్షన్ ఉంది అది ఎందుకు అనుకోవాలి, వాటన్నింటినీ వదిలిపెట్టి కూడా గురు పూజలకు రాగలుగుతారు. అట్లనే ఈ లోకంలో ముక్త సంగులు అనే వాళ్ళు మామూలు ఎవరైతే ముక్త సంగులు మునులు వివక్షులు. మునులు అంటే ఎవరండి, మౌనవ్రతం చేసేవాడు. మౌనవ్రతం అంటే అర్థం ఏంటి, నోరు మాట్లాడకుండా ఉండి ఇక్కడ సైగా చేస్తే మౌనవ్రతం కాదు. మాస్టర్ గారు చెప్తారు, మౌనం అనేటువంటిది నోటికి సంబంధించింది కాదట, మనసుకు సంబంధించింది. మాట్లాడకుండా ఉండటం కాదు మౌనం, మాట్లాడకుండా ఉండాలనిపించడం మౌనం అంటుంది. మాట్లాడకుండా ఉండాలనిపించడం అంత కష్టమండి, అది నిజమైన మౌనం. అటువంటి మౌనవ్రతం చేసే మునులు ముక్త సంగులు ఎవరైతే ప్రపంచం మీద భక్తి పోగొట్టుకుంటారో, ప్రపంచంతో విరక్తి చెందుతారు. ప్రపంచం అంటే ఈ బయట విషయాలే విరక్తి చెందారు. అటువంటి వాళ్ళు ఎవరి మీద రక్తి పెంచుకుంటారు, ఆ పరమాత్మను సేవిస్తున్నాను అంటున్నాడు గజేంద్రుడు. ఒక్కటే మాట, ప్రపంచం మీద ఉన్నటువంటి విషయాల మీద విరక్తి పుట్టి ఆ విరక్తి కలిగిన వాళ్ళు ఎవరి మీద రక్తి చూపిస్తారు, రక్తి కలిగి ఉంటారు, ప్రేమ, అటువంటి పరమాత్మను సేవిస్తున్నాను అన్నారు అని. భోరునకు గూఢునకు గుణధర్మికి మూల ప్రకృతికి ఆత్మ మూలునకు అందరికి నమస్కారం అని చెప్పేసి ఒక్క మాట చాలా జాగ్రత్తగా గమనించాలి. విసరేది నాగోటి పశువుల పాపం గడచువానికి సమస్తాంతరత్మై విరుంగువానికి అక్షిణులకు భగవంతునకు తను పశు నివేశ ప్రాసక్తులైన వారికి అందగరాని వారిని ఆచరించు వందనములు. ఎంత గొప్ప మాట అంటే వినండి. మాటండి, ఈ దేహం ఇచ్చారు భగవంతుడు, లోపల దేహి ఎవరు, ఆత్మ. ఆత్మ కోసం ఆత్మ అన్వేషణ చేయడం ఏం చేస్తాము, ఏదో వెంపర్లాడుతూ లౌకిక విషయాల పట్ల మనం సంచరిస్తూ ఉంటాం. కానీ గురువు గారు ఏం చెప్తున్నారు, ప్రతిసారి కూడా ఇకే మరి రామకృష్ణ మాస్టర్ గారు ఉపన్యాసాలు ప్రతిదీ వినండి. అందులో అంతరాత్మ ఒకటే చుట్టే జరుగుతుంటుంది. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి లౌకిక విషయాల పట్ల ఉన్నటువంటి సంఘాన్ని విడిచిపెట్టి పరమాత్మ యందు దానికి జిల్లేలో అమ్మ ఒక్కడే మాట్లాడాలి. ఇట్లా అంటే ఏమంటారండి, ఎదుటి వాళ్ళని ఎందుకు చూపించకంటే లోపం చూపించకండి, లోపం చూసుకోండి అంటారు జిల్లేలో అమ్మ. లోపం చూసుకోవడం అంటే ఏంటి, ఎదుటి వాళ్ళ పట్ల లోపం చూపించాలని అంటే 3 వేళ్ళు నీకే చూపిస్తాయి కాబట్టి 3 లోపలు చూసుకో ముందని చెప్తాం. అంటే అంతర్ముఖ సమారాధ్య ముఖ సుదుర్లభ. ఎప్పుడు ఎదుటి వాళ్ళ లోపాలు చూపిస్తూ ఉన్న వాడికి అమ్మవారు దొరకదట, అంతర్ముఖులైన వాళ్ళకే దొరుకుతుంది అమ్మవారు. కాబట్టి అమ్మ యొక్క అనుగ్రహం పొందాలంటే అంతర్ముఖులు అవ్వాలి. అంతర్ముఖులు అవ్వడం అంటే ఏంటో ఇక్కడ దొరుకుతుంది ఒక మాట. ముక్త ఏంటంటే దిశలోని నాగోటి పశువుల అన్నాడండి. పశువు అని ఉపయోగించాడు గజేంద్రుడు. నిజానికి పశువు అంటే ఏంటండి, పాశంతో బంధించబడింది. పాశం అంటే ఏంటి, తాడుతో కట్టేస్తాం ఆవుని, తాడుతో గేదెని కట్టేస్తాం, తాడుతో ఎద్దులు కట్టేస్తాం. అంటే 4 కాళ్ళ జంతువులని పశువులే కదండి. 4 కాళ్ళ జంతువులే పశువులు అనేట్లయితే సింహాన్ని పులిని ఎవరు కట్టేస్తారా, తాడుతో కట్టేయలేదు కదా, మరి పశువు కాదా అంటే పశువు అంటే పాశంతో బంధించబడ్డం. అంటే మనందరం మోహం అనే పాశంతో మోహంతో బంధించబడ్డాం మనం. అటువంటి నాలాంటి పశువుకి అంటున్నాను గజేంద్రుడు అంటున్నాడు ఇక్కడ. ఏంటా పశువు అంటే ఒక చిన్న ఉదాహరణ బాగా సరదాగా ఉంటుంది. ఒకటి గట్ట కాలు వేయగలట, డాక్టర్ గారు బాగా ఆపరేషన్ చేసి బ్యాండేజ్ చేశాట, కట్టు కట్టాడు. 40 రోజుల తర్వాత రమ్మన్నాడు. 40 రోజుల తర్వాత వచ్చాడు డాక్టర్ గారి దగ్గర పేషెంట్. ఆ డాక్టర్ గారు ఏం చేశాడు, బ్యాండేజ్ తిప్పుతున్నాడు. అమ్మమ్మో ఇప్పుడు అన్నమాట. అదే నా కాలు కుదారు ఇట్లా అన్నట. అంటే అర్థం ఏంటంటే, అదే నీ కాలు కాదు నాయన, నేను పెరిగి బ్యాండేజ్ అన్నట్ట. కాదు నా కాలు కుతున్నారండి అన్నట్ట. అంటే అర్థం ఏంటంటే
తినావా, తినకూడదు తినావా, తినాల్సిందిగా తినకూడదు తినావు, చీమ్ పట్టింది కాబట్టి మళ్ళీ పరిస్థితి చేసి మళ్ళీ బ్యాండేజ్ చేస్తున్నా అన్నట్ట. అంటే ఎలా చేస్తారు బ్యాండేజ్? అది ఆ గాయం నయమయ్యే వరకు. అట్లానే ఈ శరీరంలో బ్యాండేజ్ ఎవరు వేశాడు? భగవంతుడు. శరీరంలో బ్యాండేజ్ లోపల జీవుడికి ఆత్మ వేశాడు. కానీ జీవితం 87, 75, 80 ఉంటుంది. ఆ తర్వాత భగవంతుడు ఏం చేస్తాడంటే, అరే నీకు ఇచ్చిన 85 వయసు అయిపోయింది, ఈ బ్యాండేజ్ తీసేస్తున్నా, ఈ శరీరం అనేటువంటి బ్యాండేజ్ అంటాడు. తీయగా ఏం చేయాలి? భగవంతుడి దగ్గర 2 ఉంటాయి ఆప్షన్స్. ఏంటో తెలుసా? ఇందాక చెప్పిన డాక్టర్ గారు ఆ కాలు ఎగిన వాడికి బ్యాండేజ్ ఇస్తే తీశాడు కదా, తీసినప్పుడు ఏం చేయాలి? అంత నయమైపోయింది, నాయన కక్కల వెళ్ళిపో అన్నాడు. లేదు, వాడు తినకూడదు తిన్నాడు, చీమ్ పట్టింది, మళ్ళీ బ్యాండేజ్ చేశాడు. గుర్తుపెట్టుకోండి, ఆ బ్యాండేజ్ మళ్ళీ వేయాలా తీయాలి? ఎవరి మీద ఆధారపడింది? అక్కడ పుండి మీద ఆధారపడింది. ఎవరి చేతిలో ఉంది? డాక్టర్ చేతిలో ఉంది వేయాలా లేదా నిర్ణయం. అంతేగాని ఆ జీవుడు నాకు బ్యాండేజ్ తీ అంటారా? లేదు. ఆయన వేసుకోగలుగుతారా? వేసుకోలేదు. తీసుకోగలుగుతారా? తీసుకోలేదు. అక్కడ భగవంతుడు డాక్టర్. అక్కడ ఇక్కడ జన్మ ఇచ్చినటువంటి భగవంతుడికి ఈ శరీరం అనేటువంటి బ్యాండేజ్ తీసేశాడు. తీసేసిన తర్వాత జీవుడు లోపల ఉన్నాడు, వారికి మళ్ళీ బ్యాండేజ్ ఎక్కువ శరీరం ఇవ్వాలా వద్దా? ఏం బట్టి ఉంటుందంటే లోపల మోహం అనేటువంటి మాయా రోగం ఉంటుంది. ఆ రోగం పూర్తిగా నయమైంది అనుకోండి, అప్పుడు మళ్ళీ జీవికి మళ్ళీ బ్యాండేజ్ అనే శరీరం అక్కగా ఈ జీవిపై పరమాత్మలో కలుస్తారు. అది మోక్షం. దాన్ని మోక్షం అంటారు. లేదు అంటే కనుక నాయన నువ్వు చేసిన పనులు చాలా ఉన్నాయి, ఇక్కడ అనుభవించాల్సిన ఉన్నాయి, కాబట్టి నీకు మళ్ళీ బ్యాండేజ్ ఇస్తున్నా అని చెప్పేసి ఆ జీవుడు ఆత్మకు మరొక శరీరాన్ని అంటగడతాడు. అంటే దాన్ని ఆ జీవుడికి, ఆ జీవి ఆత్మకు ఇంకొక శరీరం ఇవ్వాలా, ఇక్కడితో మోక్షం ఇవ్వాలా అని నిర్ణయం ఎవరి చేతిలో ఉంటుంది? భగవంతుడి చేతిలో ఉంటుంది. కాబట్టి ఇక్కడ గజేంద్రుడు చెప్పినవి ఏంటంటే, నాతోటి పశువుకు సంబంధించిన మోహపు ఆ ఏదైతే ఉన్నాయో తగులుకున్నటువంటి మోహం ఏదైతే ఉందో దాన్ని పరిపూర్ణంగా ఎవరు తొలగించగలుగుతాడో, ఎవరు జీవికి మోక్షం ఇవ్వగలుగుతాడో ఆ పరమాత్మను సేవిస్తున్నాను అని చెప్పి ఒక మాట అంటాడు. ఇక్కడ నిజంగా పోతగా రాశారు కానీ కలడంగులు కలడంగులు పరమయోగి గణముల పాలన కలడంగులను విడిసను కలడు కలండు వాడు కలడో లేడో. గజేంద్రుడు అంత మాట అనండి. గజేంద్రుడు ఎటువంటి వాడంటే 3 మూర్తులకు మూలమూర్తి పట్టణం ఉపాసించేటువంటి గొప్ప స్థాయిలో గజేంద్రుడు ఇంత అనుమానంతో మాట్లాడాడు. కాబట్టి చిట్ట చివరికి ఏమంటాడంటే ఒక మాట, లావప్యంతయులేదు ధైర్యం విలోలంబయ్యే ప్రాణంబులు తావుల పెరుమోక్షవచ్చను తన్నుండసను శవం వయ్యేను నీవే తప్పై తప్పరం వెరుగా మన్నిం బంధగును దీనుని రావే ఈశ్వర కావమే వరదా సంరక్షింపు భద్రాత్మక. ఎంత గొప్పగాడు. లావక్యంతయులేదు, నా బలం లేదన్నాడు. అంటే గజేంద్రుడు ఏ స్థితికి వచ్చాడంటే పరమాత్మ తత్వాన్ని బాగా అన్వేషించాడు. తత్వ జ్ఞానం కోసం అన్వేషించి చిత్తజీవుడికి ఏం చేశాడంటే, నాదంటూ ఏం లేదు, ఇంతకాలం నేను 1000 సంవత్సరాలు పోరాడని, అప్పుడు నా శరీర బలం ఒకటి ఉందని నేను అనుకున్నాను. లావక్యం తయ్యలేదు, ఇంతసేపు నా బలం ఒకటి ఉందనుకున్నా, నా బలం నువ్విస్తే వచ్చిందే స్వామి అంటున్నాడు. అంతే ధైర్యము విలోలమయ్యే, నాకు ఒక ధైర్యం ఉంది, నేను పెరుగులాడతా ముసలుతా అనుకున్నా, కానీ ఆ ధైర్యం నువ్విస్తే వచ్చిన ధైర్యమే అని అన్నాడు. ఇప్పుడు ప్రాణంబులు ఠావులు తప్పాను. ఇక ప్రాణంబులు ఠావులు తప్పంటే ప్రతి శరీరంలో కూడా ప్రతి ప్రాణ గురే అపాన సమానం అభిసంస్థిత ఉదాహరణ దేశస్థో జ్ఞాన సర్వ శరీర. ఈ రకంగా ఒక ప్రాణశక్తి వాయు రూపంలో 5 స్థానాలలో 5 రకాలుగా ప్రవర్తిస్తుంది. ఉదాహరణ వాయువు, సమాన వాయువు, గుణస్థానం అపాన వాయువు. ఈ రకంగా ప్రాణశక్తి 5 స్థానాలలో 5 రకాలుగా వర్తిస్తుంటే అది ఇక్కడ ఇది అక్కడ స్థానభ్రంశమైనటువంటి డిస్ప్లేస్మెంట్ అప్పుడు ఆ మనిషి యొక్క అల్లకల్లోలం అవుతాడు. ప్రాణ వాయువు యొక్క స్థానం మారినప్పుడు ఎవరికి నివేదించుకోవాలి బాధని? పేషెంట్ ప్రాణేశ్వరుడు పరమాత్మకు. కాబట్టి ప్రాణంబులు ధావులు తప్పెను వచ్చే అపస్మారక స్థితిలో కలిపారు. శరీరం శరీరం అయిపోయింది కాదు, శరీరం అనేది నాకు ఒకటి ఉందనుకున్నా, ఇంతకాలం శరీర భావన పోయింది, ఆత్మభావన నాకు వచ్చింది. పరమాత్మ నీ కృప వల్ల నీ జన్మనిద్దానయ్యా, కాబట్టి నన్ను నువ్వే గట్టెక్కించు అని నీవే తప్పై తప్పరం వెలుగా మన్నిం పొందగుంది. కాబట్టి ఇంతసేపు చెప్తుంటే ఏ ఆలోచన వస్తుందండి? పట్టుకున్నటువంటి మొసలి, పట్టుకున్నవాడు ఏనుగు, ప్రార్థించేవాడు ఏనుగు. ఎవరు ప్రార్థిస్తున్నాడు?
సృష్టిస్థితిలయం చేసే పరమాత్మ నువ్వే, మోక్షం ఇచ్చేవాడు నువ్వే, అన్నిటికీ నువ్వే ఆధారం. ఇవన్నీ లేకపోతే ఒక్క ఇలా ఒక వజ్రాన్ని ఖండించలే మొసలి నాకు వదిలిపెడుతున్నాను కదా అంటే మొసలిని తప్పించడం కాదని గజేంద్రుడు కోరేది. గజేంద్రుడు కోరే కోరిక గట్టి గొప్ప విషయం వస్తుంది ఇక్కడ. ఇదేనండి జిజి విషేనాహమిహామ్యాతిం అంతఃప్రహిచ్ఛావృతే భయోన్య ఇచ్ఛామి కాలేన నయస్య విప్లవః తస్యాత్మలోకా వర్ణస్య లక్షణం అన్నారు. ఎంత గొప్ప మాట అంటే మొసలి నా కాలు గట్టిగా పట్టింది నన్ను విడిపించు దేవా అన్నగట్ట ఇంద్రుడు ఈ గజేంద్రుడు ఏమడుగుతున్నాడంటే, నాయన నా ఆత్మ లోపం ఉంది, ఆ ఆత్మకు చుట్టూ ఈ గజేంద్రుడు అనేటువంటి ఏనుగు శరీరం ఉంది. ఈ ఏనుగు శరీరం లోపల భయమే బయట భయమే. ఏనుగు రూపంలో ఉన్న నన్ను మొసలి పట్టుకుంది. నువ్వు పొరపాటు మొసలి నుంచి విడిపించావనుకో ఇంకొక పడుతుంది. ఏముంది పట్టడానికి అంటే మొసలి నుంచి విడుదల కాదు నేను కోరేది. నేను కోరేది ఏంటంటే లోపల ఉన్నటువంటి ఏదైతే కాలంతో పాటు మరణించదో, కాలంతో పాటు ఏదైతే తరగదో, మార్పు చెందదో అటువంటి ఆత్మను తెలుసుకోవడానికి అజ్ఞాన పాశాలు చుట్టూ ఏదైతే ఉన్నాయో శరీర భావన అది తొలగించమని కోరుతున్నాడండి ఇక్కడ. అంటే గజేంద్రుడు కోరేది మొసలి నుండి విమోక్షణం కాదు, మొసలి నుండి కాదు, ఆత్మ జ్ఞానం తెలుసుకోవడానికి ఆటంకంగా ఉన్న అవిద్య అనేటువంటి అజ్ఞాన పాశాలు ఆవరణగా గుడి కట్టుకుంటే వాటి నుంచి మోక్షణం ఇవ్వమంటున్నాడు గజేంద్రుడు. అంటే ఇక్కడ గజేంద్రుడు ఎవరంటే ఒక్క ఏనుగు మాత్రమే కాదు, జీవుడు. అది ఎంత గొప్పగా ఎవాల్యుయేషన్ 5 నిమిషాలు మొదలు పెడదాం. లావుక్యంతయులేరు అని చెప్పి ప్రార్థించగానే వచ్చాడు మహానుభావుడు పరమాత్మ. ఎట్లా వచ్చాడు? అక్కడ కూడా భక్తి పారదర్శంతో బోధనగా రాసినటువంటి దాంట్లో కొంచెం దారి తప్పింది వ్యవహారం. ఇక్కడ నైతే ఎలా ఒక నిఖిలాత్మకత్వ తత్ర కిరామయో హరియాదిరాసి చందోమయేన కరుణేన సముహ్యమాన చక్రాయుధోభ్యగుణ ఏదో గజేంద్ర. ఆ ప్రార్థించిన గజేంద్రుడు కదండి అక్కడికక్కడే శ్రీ మహావిష్ణువు ఆవిర్భవించాట వ్యాసుడు చెప్పాడు. కానీ బోధనగా అక్కడ సంతృప్తి చెందక అందరం తెలుగు ఆనందపరచడం కోసం ఈ మొరబెట్టుకోమని గజేంద్రుడు వెంటనే ఆయన ఎక్కడున్నాడు? వైకుంఠపురంలో నగరిలో ఆమూల సౌధములాపల మందార వనాంత అమృతసర ప్రాంతేందు కాంతో పరిమావినోదేవు ఆపన్న ప్రసన్నుడు విఫల నాగేంద్రము పాహి పాహి ఆది సంరంభియై. అక్కడ వైకుంఠంలో రమాదేవితో క్రీడాసలాపాలు చేస్తున్న శ్రీ మహావిష్ణువుకి ఈ గజేంద్రుడి యొక్క మొర అందింది. వెంటనే భక్తుని రక్షించాలి. ఆరాటం తన భార్యతో విరోధిస్తున్నాడు. అదే కగాయని సిరికి చెప్పడు శంఖ చక్రయుగం చేదో ఈ సంధింపడు ఏ పరివారం పొందియడు అభగపతన్ బంధింపడు అకనిమాంతర తమిళము చకనొత్తడు వివాదోచిత శ్రీభుజోపరి చేరాంచలైన వీడడు గత ప్రాణావత్సాహి అయి. అక్కడ జరుగుతుంది ఏంటి అంటే గజేంద్రుని రక్షించాలి. నీవే తప్పై తప్పరం వెరుగా మన్ని బంధం దీనుని రావే ఈశ్వర కావవే వరద. నువ్వు తప్ప నాకు దిక్కు లేదు అనగానే తన భార్యతో సరసలాపాడినటువంటి శ్రీ మహావిష్ణువు ఆ పర్యంతం నుంచి లేచిస్తున్నాడు. వచ్చే క్రమంలో తన గుడ్డి మీద కన్న కుండలాల దాకా చిరిగిపోయిన చుట్టూని సర్దుకోవట్లేదట, గరుత్మంతుని రమ్మటలేదట, ఎవరికి చెప్పట్లేదట, ఉన్న ప్రాణంగా వెళ్తున్నాడు. చివరికి తన భార్యతో సరసలాపాడుతూ కొంగు పట్టుకుంటే కొంగు కూడా పట్టుకుని వెళ్ళిపోతున్నాడు. ఆ వెళ్తున్నటువంటి మహానుభావుడికి లక్ష్మీదేవి ఏం చెప్పాలి, ఆయన ఎందుకు వెళ్తున్నాడు అని చెప్పి సాగంట వెళ్ళారు. ఎవరు వెళ్ళారు? తన వెంట శ్రీ లక్ష్మీ వెంట దాని వెంట పక్షీంద్రుడు వాణి కొంత కమోదకి శంఖ చక్ర నిపాయందు 10 నీకాంతులు రాజున వైకుంఠం పురంబులను గోపాలం సకల వైకుంఠం వైకుంఠానికి వచ్చింది. లక్ష్మీదేవి ఎవరు వచ్చారో మొత్తం లిస్ట్ చెప్పాడు. ఇక్కడ ఒకటి అడిగదానని గడ్డుబడి జన్మ అడిగినంత నమ్మకూడ నుండి గడది నడడు గడబిడ సిరిగుడి తడబడ అడుగిడు అడిగిడడు తడిన అడిగిడు వెళ్ళాలను అని చెప్పేసి 23 ప్రకారాలతో వేశారు ప్రజలు. ఏంటి? లక్ష్మీదేవట విష్ణుది అయ్యా స్వామి నాశాశక్తి ఇస్తున్నారంటే నీకు లక్ష్మి అంటాడేమో అని అడగాలని ప్రయత్నిస్తుంది. భయంతో గణగడి చేస్తుంది. ఆ రకంగా భయంతో నడుచుకుంటూ వెళ్ళింది. ఆ వెళ్ళిన తీరు కూడా
గొప్ప పద్యంలో చెప్పారండి. సమయం తక్కువ కాబట్టి పద్యం వరకు చదువుతా, వివరణ ఎప్పుడన్నా ఒకసారి అవకాశం ఉంటుంది. నితరారకములంట నీవుల సుమ్మని ముఖ సరోజం నింద ముసరుదేందు అడులతో పగ చిల్కలు అలనందన చేరి ఓష్టబింబద్యుతుల్ ఒడియలు సుఖములతోల చిక్షుడు మీనములకు మందాకిని పాఠీన లోకమిగసు మీన పందుదాటమీ తీగతో రాయ శిల్పాలల్ వింత సరళిగట్టు శంపలం జయింప చక్రవాకంబులకు చైవంబుదాకి ప్రభుసూపు మెలతను గిరిరు మిరు మెరుగు తీవయోలే జలవంతు వెనక సహజనపుడు అని చెప్పేసి గొప్ప పద్యం. ఇదట పూర్తిగా చెప్పాలంటే అమ్మవారు బయలుదేరిందండి. శ్రీ మహావిష్ణువు వెళ్తున్నాడు, గజేంద్రుని రక్షించాలి. శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క పవిత్ర అయ్యగారి చేతిలో ఉంది. అయ్యగారి స్పీడ్లో పెడితే ఈ వంట వేగంతో వెళ్ళాలి. అయ్యగారిని స్లో చేస్తే ఈ స్లో కావాలి. అడుగులు అడుగులు కదా. వెళుతున్న సమయంలో ఒక చేతితో అయ్యవారి అక్కడ విడిచిపెడతాడు అని పవిత్ర ఆవిడ పట్టుకుందట. అయ్యవారి యొక్క ఉదయం పట్టుకున్నటువంటి లక్ష్మీదేవి ఒక చేతితో ముగ్గురు ముఖం మీద పట్టుకుంటే సర్దుకోవాలని ప్రయత్నించిందట. ప్రయత్నించగానే అమ్మవారి యొక్క ముఖం మీదకు తుమ్మెదలు బాగా మూసుకున్నాయట. ఆ తుమ్మెదలు ఇంకా ఇక్కడ తిప్పుతుందటండి అమ్మ లక్ష్మీదేవి. తిరుక్కోగానే కాస్త ముందుకు పోగానే చిరకలు చేరేట అమ్మవారి దగ్గర ముఖం మీద. చిరకలు కూడా తోలేస్తుంది పక్కన. ఆ తర్వాత చేపలు వచ్చాయట. చేపలు వచ్చి అమ్మవారి దగ్గరకు వస్తుంటే చేపలు కూడా అడ్డం తొలగించుకుంది. కొద్దిసేపు తాగిన తర్వాత ఇంకొంచెం నడిస్తే మెరుపు తీగలు వచ్చి అమ్మవారితో రాసుకోవాలని చెప్పేసి బాగా ఆడపడుతున్నాయట. మెరుపు తీగలు తప్పించుకుంది. ఆ తర్వాత చక్రవాక పక్షులు వచ్చి అమ్మవారి వక్షస్థలం మీద తాకి బాగా విడిసిపాటు చూపిస్తున్నాయట చక్రవాక పక్షులు. ఈ రకంగా నానా అవసరాలు పడింది అమ్మవారు అని చెప్పేసి ప్రజలు చెప్తారు. ఇక్కడ రహస్యం ఏంటంటేనండి, ఇతరారకములంట నీవుల అని తొమ్మిది ముసురుకున్నాయి అంటే అర్థం ఏంటంటే నందన ఉద్యానవనం దాకా శ్రీ మహావిష్ణువు ప్రయాణం జరిగింది అని గుర్తు. ఇంకాస్త ముందు కాగానే అది ఎందుకు వచ్చినాయండి తొమ్మిదలు? అమ్మవారి ముఖం ఒక పద్మంలాగా ఉంటే పద్మంలో ఉన్న మకరందాన్ని జూరుదామని చెప్పి తొమ్మిదలు వచ్చినాయట. వాటిని అంటే అమ్మవారి ముఖం అంత పద్మంలాగా ఉందని చెప్పాలి. ఆ తొమ్మిదలు వచ్చినాయంటే నందన ఉద్యానవనం దాకా విష్ణుమూర్తి యొక్క పర్యటన జరిగింది ప్రయాణం. ఆ తర్వాత చిలకలు వచ్చాయి. చిలకలు ఎక్కడ ఉన్నాయని మేలు పర్వతం దగ్గర. ఎందుకు చిలకలు వచ్చాయి? అమ్మవారి ఎక్కడైనా దొండపండు లాగుంటే తిందామని చెప్పి చిలకలు వచ్చినాయట. అంటే అర్థం అమ్మవారి యొక్క పెదవుల దొండపండు లాగా ఉంటే తిందామని చిలకలు తోలుతుంది అంటే మేలు పర్వతం దాకా శ్రీ మహావిష్ణువు వచ్చాడు. తర్వాత కొద్ది దూరం దాకా మీనములు వచ్చాయి చేపలు. ఎందుకంటే అదే ఈ లోకంలో అందం అంటే మనమే కదా. ఆకాశ గంగలో ఉన్న చేపల కంటే అందమైన కళ్ళు ఒకటి ఉండవు. మనకంటే కూడా అందమైన కళ్ళతో వెళ్తున్నారు. అంటే అమ్మవారి కళ్ళు ఆకాశ గంగలో చేపల కళ్ళ కంటే కూడా అందంగా ఉన్నాయట. అటువంటి చేపలు గూటికి వస్తే వాటిని తోలుకుందట. అంటే అమ్మవారు ఆకాశ గంగ దాకా వచ్చింది ప్రయాణం అయ్యవారితో కలిసి. ఆ తర్వాత మెరుపు తీగలు వచ్చినాయట. మనం ఒకటి మెరుపు తీగలు అంటే ఈ లోపల అందరూ కూడా తలతలా వేస్తుంటే తలతలాగా ఉన్నాయి, మెరుపు తీగలు అందంగా ఉన్నాయి అనుకుంటారు. లోకంలో మెరుపు తీగలు లాంటి సౌందర్యంతో శరీరం వెళ్తుందా, సన్నటి శరీరం వెళ్తుంది. ఆ సన్నటి శరీరం మెరుపు తీగలాగా ఉంది. మనం క్షణికంగా ఆకాశంలో మెరిసిపోతుంటాం. కానీ నిలకడగా మెరుపు తీగ లాంటి ఒక సన్నటి ఒక అందాన్ని అన్నవారి సుందరాన్ని వెళ్తుంది, సౌందర్యవతి అని లక్ష్మీదేవి అంట మెరుపు తీగల పడ్డాయట. అంటే మేఘమాలం దాకా వచ్చారు విష్ణుమూర్తి లక్ష్మీదేవి అర్థం. ఇంకాస్త ముందుకు వచ్చాక చక్రవాక పక్షులు వచ్చి అమ్మవారి వక్షస్థలం మీద స్థలములను తాకి విడిసిపాటు చూపించాయట. చక్రవాకంబులకు చైవంబుదాకి ప్రభుసూపు అంటారు. ఆ రకంగా ఆ చక్రవాక పక్షులు వచ్చే వాయుమండలం దాకా వచ్చాయి. అంటే అర్థం ఏంటంటే ఎక్కడో వైకుంఠంలో బయలుదేరినటువంటి విష్ణుమూర్తి లక్ష్మీదేవితో కలిసి గజేంద్రుని రక్షించడానికి ఇన్ని మార్గాలు ఇన్ని ప్రదేశాలు దాటుకుంటూ వచ్చాడని చెప్పి ఈ మధ్య చెప్పడం అర్థం ఏంటంటే విష్ణుమూర్తి తన భక్తుల్ని రక్షించడానికి ఎంత భక్త రక్షకాక్షి వైభవం ఉందో విష్ణుమూర్తి తెలియజేయడం కోసం ఇంత సీతాపత్యాన్ని ఇచ్చారు పోతన గారు. అంత కష్టపడి భక్తులు రక్షించడానికి వచ్చినటువంటి ఆ శ్రీ మహావిష్ణువు చేసిన పని ఏంటంటే కరుణాసింధుడు శౌరి వారి చరమం ఖండింపకాభూమి సద్భరిత కుంఠిత భూమి చక్రము మహోద్యతి స్ఫురింగ ఛడాపై భూతాంతర చక్రపై
భూతాంబరస్కరం వరుణ బ్రహ్మాండ భాండ చకారంగ నిర్వక్రం పారితాకే సుధాండ చక్రం సుదర్శన చక్రాన్ని వేశారు. మొసలి తల తెగిపోయింది, మొసలి పౌదరిపోయింది, గజేంద్రుడు విడిపడ్డాడు. అది మన సమయాన్ని బట్టి నిర్దేశించారు. కాబట్టి ఇంతవరకు గజేంద్రుడిని పట్టుకున్న మొసలిని శ్రీ మహావిష్ణువు మొదలుపెట్టుకున్న గజేంద్రుడి దగ్గరికి వచ్చి మొసలి తల ఖండించాడు. అప్పుడు ఎవరికి విడుదల జరిగింది? ముందు మొసలికి జరిగింది, తర్వాత గజేంద్రుడికి. వీళ్ళని స్త్రీగా చెప్తా. ఎవరు మొసలి? హూహు అనే గంధర్వుడు మొసలి. అతనికి కూడా ఒక లక్షణం ఏంటంటే చీపి వేషాలు, చెట్టుదారులు దాటుకోవడం. ఒక మహర్షి తపస్సులో ఉంటే పులిలాగా గాండించడం, పులిలాగా గాండించడమే మహర్షి తపస్సులో ఉన్న భయపడి చేస్తాడు. ఓ నువ్వు నేను గాండించడమే తెలుసుకున్నావే, నీ తపస్సయ్యా అని ఎక్కిస్తాడు, ఎగతాళి చేస్తాడు. ఆ రకంగా ఎగతాళి చేసే లక్షణం ఉన్న గంధర్వుడు ఎవరంటే హూహు. అతనంటే ఒకనాడు దేవరుడనే ఒక మహర్షి నదిలో స్నానం చేసి అధ్యయనిస్తుంటే నీళ్ళలో కింద నుంచి కాలు పట్టుకున్నట్ట. భయపడ్డాక దేవుడనే మహర్షి. ఎవరంటే ఓ నేనే రూపుని, ఇందులో భయపడిపోయావా అన్నట్ట. నీకు చిలిపి చేష్టలు మొసలిలాగా ప్రవర్తించావు కాబట్టి మొసలి బ్రతుకు ఎత్తు అన్నట్ట దేవుడు. వెంటనే ఊరు గంధర్వుడు స్వామి క్షమించండి, తప్పు చేశాను అంటే అయితే ఒక పని చేయి, నువ్వు పశ్చాత్తాపడ్డావు కదా, నువ్వు మొసలి జాతి ఎక్కడ తప్పదు, నా మాట జరిగి తీరుతుంది. నువ్వు త్రికోట పర్వతంలో ఒక సరస్సులో ఉండు. నీ దగ్గరికి ఏనాడో ఒక రోజు ఒక గజేంద్రుడు వస్తాడు, ఏనుగు భయంకరంగా క్రియ ఆడతాడు, అందులో జలక్రీడలు వచ్చి ఒక్కసారి పట్టుకో. ఎట్లా పట్టుకుంటావు? ఎంత గట్టిగా పట్టుకుంటావు అంటే గజేంద్రుడు నీ పట్టు నుంచి విడిపించుకోలేంత గట్టి పట్టు అంటే అప్పుడు గజేంద్రుడిని పట్టుకున్నాక మొసలి. మొదట ఇక్కడ శివంగా చెప్పబడ్డాను. పాదద్వంద్వముని వేలమోపి పవన్ బంధించి పంచేంద్రియోన్మాదం పరిమార్చి బుద్ధిరతకున్మారాకు హద్దించి రాకు హద్దించి అంటే మాని రాకు హద్దించడం. నా పక్కన మా పెట్టుకోవాలి. మాకు ఇక్కడ అది సమయం ఉంటే ఇంకా రమ్యంగా చెప్పవచ్చు. మా రాకు హద్దించి నిష్ఠేర బ్రహ్మ బలావరం మనగతిని క్రీడించి యోగించు మర్యాదం నక్కం విక్రమించగలి పాదాక్రాంత నిర్వక్రమై ఒక్కట ఏమాత్రం లేకుండా గట్టి పట్టుతోటి గజేంద్రుడిని పట్టుకున్నాడు. ఆ దేవుడి ఋషి శాపం వల్ల శాప విమోచన చెప్పాడు. గట్టిగా పట్టుకుంటే గజేంద్రుడు నీ బాధ నుంచి తప్పించుకోలేక శ్రీ మహావిష్ణుని ప్రార్థిస్తాడు గజేంద్రుడు. అప్పుడు శ్రీ మహావిష్ణుని కాలు తెలుపుతాడు. నువ్వు మళ్ళీ మొసలి బతుకు నుంచి భూపు గంధర్వుడుగా వచ్చేస్తావు అని చెప్పి దేవుడు పెట్టిన శాపం ఆధారంగా దాన్ని అనుసరించి మొసలి జన్మ ఎత్తినవాడు గంధర్వుడు. అదైపోయింది కదండి. గజేంద్రుడు ఎవరంటే ఇంద్రద్యుమ్నుడు అనే ఒక మహారాజు. ఆ ఇంద్రద్యుమ్నుడు అనే మహారాజు ఒకనాడు శ్రీ మహావిష్ణువుని తదేక దీక్షతో విష్ణు ధ్యానంలో ఉన్నాడు, పరమదీక్షలో ఉన్నాడు. అతను ఎవరు ఈ పరిసరాలను ప్రభావితం చేయలేవు. అంత కఠోర దీక్ష తపస్సులో ఉంటే అడుగా వచ్చాడండి. ఎవరు? మధ్యాహ్నం పారాయణ చేయడం లలితా సహస్రనామాన్ని ఏ మహానుభావుడైతే హైగ్రీవ మహర్షి దగ్గర విన్నాడో ఆ అగస్త్యుడు వచ్చాడు. అగస్త్యుడు వచ్చినప్పుడు కలససంభవ నమస్కరించాలనుకున్నాడు అగస్త్యుడు. కానీ ఈ ఇంద్రద్యుమ్నుడు అనేటువంటి మహర్షి చూడాలి. వెంటనే అగస్త్యుడి కోపం వచ్చింది. నువ్వు ఏనుగు జన్మ ఎత్తుగాక అన్నాడు. ఏనుగులో పుట్టుగాక అన్నాడు. ఖరీదోత్తమయోని పుట్టు మనసు అన్నారు కోపంగా. అంటే ఒక గజేంద్రుడుగా పుడతావు అనగానే ఇంద్రద్యుమ్నుడు తపస్సులను కట్టుకొచ్చి అగస్త్య మహర్షి ఎందుకంటే ఇంత కోపం, ఏనుగు జన్మ ఎత్తితే నేను ఎంత తప్పుకోగలుగుతానని విష్ణుమూర్తి యొక్క భక్తుడే కదా అంటే నా శాపానికి తిరుగులేదు. కానీ నువ్వు పై త్రికోట పర్వతంలో బ్రతుకు గడుపుతూ ఒకనాడు కాసారంలో దిగుతావు. కాసారంలో దిగగానే ఒక మొసలి వచ్చి పట్టుకుంటుంది. ఆ మొసలి బారి నుంచి నువ్వు ప్రయత్నిస్తావు, విడిపించుకోవడానికి ప్రయత్నం చేస్తే కుదరదు. అప్పుడు నీ శక్తి సన్నగిపోయి విష్ణుమూర్తిని ప్రార్థిస్తావు. అప్పుడు మొసలిని ఖండిస్తాడు విష్ణుమూర్తి వచ్చి. నీకు మొసలి నుంచి విమోచన జరుగుతుంది. మళ్ళీ గజేంద్రుడుగా ఉన్నప్పుడు ఏనుగుగా ఉన్నప్పుడు ఇంద్రద్యుమ్నుడుగా అవుతావు అని చెప్పి ఇంద్రద్యుమ్నుడికి శాప విమోచన చెప్పాడు. ఎవరు చెప్పింది? అగస్త్యుడు. మీరు అనొచ్చు ఏమంటే మేము లలితా సహస్రనామాన్ని తల్లులమంతా కూడా ప్రతిరోజు కుంకుమార్చనలో ఉపయోగిస్తాం. అటువంటి లలితా సహస్రనామం భూమండలంలో రావడానికి ఏ అగస్త్యుడు కారణమో ఆయన పట్టుకుని విష్ణుమూర్తి భక్తులు సేవిస్తాడా నేను ఊరుతా ఉంటారు తల్లులు ముఖ్యంగా. కానీ అగస్త్య మహర్షి నిజంగా అగస్త్య మహర్షి కాదు, ఇంద్రద్యుమ్నుడు కాదు. అందరూ జాగ్రత్తగా వినవలసిన గొప్ప అంశం ఇది. ఇంద్రద్యుమ్నుడు అంటే ఏంటంటే మణిపూరాధారే కంపి మణిపూరే స్వాధిష్టానే ప్రతివర్తమాకాశంపై అందుకే కదా సుందరంలో 9వ శ్లోకం. ఆ శ్లోకం ప్రకారం ప్రతి మనిషి యొక్క వెన్నెముక వెనుక అడుగు భాగంలో మూలాధార చక్రం, పుట్టిక స్వాధిష్టాన చక్రం చాలా గొప్పగా మన ఏకాగ్రత వినాలి. ఆ
వెనుక అడుగు భాగం మూలాధార చక్రం, కొద్దిగా స్వాధిష్టాన చక్రం, కొద్దిగా మణిపూర చక్రం, హృదయ అనాహత చక్రం, ఇక్కడ విశుద్ధ చక్రం కంఠం. ఈ భూమధ్య భాగంలో శ్రీమూర్తులు ఎక్కడైతే శ్రీమూర్తులు ఎవరైనా నేను కూడా కుంభం ధరించే ప్రదేశం ఏదో ఇది ఆజ్ఞాచక్ర స్థానం. ఈ పై సహస్రార గమనం. ఈ రకంగా 6 చక్రాలు 7వ గమనం. 7 చక్రాలతో ఉన్నది ప్రతి మానవుడి యొక్క శరీరం. ఇందులో యోగ సాధన చేసేవాడు తన కులమైన శక్తి ఉద్భుతం చేసి జాగృతం చేసి పైకి ఎగబాటే ఆ సాధన క్రమంలో కుండలిని శక్తి అనే వెలుగు మూలాధార చక్రం దగ్గర నుంచి స్వాధిష్టాన మణిపూర అనాహత విశుద్ధి ద్వారా ఆజ్ఞాచక్రం దాకా రాగానే ఆ సాధకుడికి అహంకారం రావడానికి అవకాశం ఉంటుంది కదా. అప్పుడు యోగ స్థితిలో ఉన్నటువంటి ఆ సాధకుడు పొరపాటుగా అహంకరించినట్లయితే ఇంకా పైకి సాధనలో వెళ్ళగా ముందుకు వెళ్ళలేక యోగ స్థితి నుంచి నిరుపయోగ స్థితికి పడిపోతాడట. ఆ రకంగా అహంకరించినటువంటి మానవుడు అనేటువంటి సాధకుడు ఆజ్ఞాచక్రం దాకా కుండలిని వచ్చినప్పుడు ఈ చక్రాన్ని ఏమంటారంటే పెద్దలా వినండి. కింద పూజ మూలాధారం భూమి, స్వాధిష్టానం జలం, మణిపూర అగ్ని, ఇది వాయువు, కంఠం ఆకాశం. అంటే పంచభూతాలు అయిపోయింది. పంచభూతాల తర్వాత ఈ ఆజ్ఞాచక్రం మనస్సు సంబంధించిన చక్రం మనోచక్రం. ఈ మనోచక్రం దాకా వచ్చింది అనే కుదరని శక్తి మూలాధారై వినయ బ్రహ్మ గ్రంథి విభేదిని ఆత్మ మణిపూరాంతరిత విష్ణు గ్రంథి విభేదిని ఆజ్ఞాచక్ర అంతరాళస్థాంతర గ్రంథి విభేదిని. ఈ 3 గ్రంథులు విభేదనం జరిగితే అప్పుడు ఆ కుదరని శక్తి ఇక్కడ ఆజ్ఞాచక్రం దగ్గరికి వచ్చినప్పుడు ఈ మనస్సుకి పేరు ఇంద్ర. ఇంద్ర అంటే మనస్సు. మనస్సు చక్రం ఆజ్ఞ. ఆజ్ఞా చక్రం దాకా కుదరని శక్తి ఉద్భుతం చేసుకున్నటువంటి యోగి ఇక్కడికి రాగానే చురి కాంతి మనస్సు చక్రంలో ఉంటే దాన్ని ఇంద్రజునుడు అంటారు. నిజంగా ఇంద్రజునుడు అంటే తపస్సులో విష్ణు భక్తుడు కాదండి. మనలాంటి మానవుడు తపస్సు చేసి తన కుదరిని ఆజ్ఞా చక్రం దాకా ఉద్భుతం చేసి పైకాత్మంలో తీసుకొచ్చి ఇక్కడ తెస్తే అటువంటి సాధకుడి స్థితి పొందాడంటారు. ఇక్కడ దాకా స్థితి పొందిన తర్వాత రామకృష్ణ పరమహంసుల వారి దగ్గర ఒకనాడు ఒక శిష్యుడు అంతా పండగ కోసం పెద్ద పెద్ద లడ్డూ తయారు చేసి పెట్టారు రూములు. మరి గురువు గారు ఏంటంటే లడ్డూ శివలు పడితే ఎంత బాగున్నాయా అంటే రామకృష్ణ వారు ఏమన్నారంటే అక్కడ బంధాలు వస్తారు పట్టుకున్నారా. ఈ గురువుగారు అసలే లడ్డూ శివం ఏంటంటే బంధాలు మాట్లాడి ఏంటాను. ఆ బంధాలు తీసి కక్కలు పోయించారు. ఏంటంటే బంధాల కక్కల దాకా వచ్చిన శివులు పచ్చదార పలువంటే సంతృప్తి వెళ్ళిపోతాయి, మేము లడ్డూ దానికి రాలేము అన్నారు. అక్కడ ఇక్కడ దాకా వచ్చిన చీమలు పచ్చదార పలుకు వెనకెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. వెళ్ళిపోవడం పైకి వస్తే సహస్రాగమంలో శివశక్తి చేసి జరుగుతుంది లడ్డు. ఇది ఈ లడ్డు పొందలే చీమలు లాంటి సాధువులు కలిసి వెనకబడిపోతారు. అలాంటి వాళ్ళలో ఉదాహరణ ఒకటే గజేంద్రుడు. అతను ఏం చేశాడు అంటే ఇక్కడ దాకా ఆజ్ఞాచక్రం ఉద్భుతం అయితే ఆ ఇంద్రజుమ్నుడు అనేటువంటి కాంతి కదా వచ్చినవాడు యోగ స్థితిని సక్రమంగా వినియోగించకపోతే యోగ స్థితిలో ఉన్న సాధకుడు నిరుపయోగ స్థితి అనేటువంటి కిందకు పడిపోయాడు. ఎక్కడికి పడిపోయాడంటే స్వాధిష్టాన చక్రానికి పడిపోయాడు. జాగ్రత్తగా గమనించండి. స్వాధిష్టానం అంటే వెనుక పెద్ద భాగంలో మూలాధార చక్రానికి కాస్త ఒక పైన మెట్టు, అది స్వాధిష్టానం. దానికి ఎవరంటే అది జలానికి ప్రతినిధి. జలానికి వాహనం మొసలి. కాబట్టి యోగ సాధకుడు ఆజ్ఞాచక్రం దాకా ఉద్భుతమైనటువంటి వాడు వెనక్కి పడిపోయినప్పుడు స్వాధిష్టాన చక్రంలో పడిపోయాడు. మొసలి పట్టుకుంది అంటే మొసలి వాహనంగా కలిగినటువంటి స్వాధిష్టానం. అప్పుడు పెద్ద ఒక మాట పడవచ్చు, ఏమని ఇక్కడ దాకా కుదరేసి వచ్చిన వాడు ఎందుకు స్వాధిష్టాన చక్రం దాకా పడిపోవాలి, మూలాధారం పడిపోవచ్చు కదా, ఈ ఒక్క చక్రం ఎందుకు పెట్టాలి అంటే గుర్తుపెట్టు. సుచీరాం శ్రీమతాంగే యోగ భ్రష్ట వీరాయతే అని 6వ అధ్యాయంలో భగవద్గీత చెప్తుంది. యోగ సాధన చేస్తున్న సాధకుడు కదా ఒక జన్మలో పొరపాటు సాధన చేసి ఒక లెవెల్లో పడిపోతే ఆ పడిపోయిన లెవెల్ అక్కడి నుంచి మళ్ళీ వచ్చే జన్మ సాధన ప్రారంభమవుతుంది. అంతే తప్ప పరిపూర్ణంగా భక్తుడు కాడు. అందుకే మొదట్లో ఏం చెప్పారండి గోపాయాడు దస్యమత్తే ఫలంబు బహుళ పక్ష సీమభానుపగి. అవునా? దస్యమత్తే ఫలంబు ఆ 7 గజేంద్రులు చిక్కి శల్యమై బహుళ పక్షంలో కృష్ణపక్షంలో చంద్రుడులాగా అయ్యాడు. చంద్రుడు బహుళ పక్షంలో కృష్ణపక్షంలో చంద్రుడు అంటే ఏంటి? అమావాస్య దాకా 15 కళలు పోగొట్టుకుంటాడు. ఒక్క కళ మిగిలి ఉంటుంది. దాన్ని సాదాఖ్య కళ అంటారు. అటువంటి సాదాఖ్య కళలో ఉన్న చంద్రుడితో పోల్చి మొదలుగా చెప్పారంటేనే ఒక కళ ఉంటుంది పర్మనెంట్గా. ఎందుకంటే చంద్రుడు తన మామగారైన దక్ష ప్రజాపతి సేవిస్తే విష్ణువ్యాధి పీడితులుగామని అప్పుడు ఆ చంద్రుడు ఇష్టదైవమైన పరమేశ్వరుని ప్రార్థిస్తే పరమేశ్వరుడు ప్రత్యక్షమైనప్పుడు చంద్రుడు తన 16 కళలో ఒక కళ పరమేశ్వరుడికి ఇచ్చాడట. ఆ
నడిచిందంటే చంద్రుడి నుంచి ఒక కాని తీసుకున్నాడండి, గ్రహించాడు యువక. అటువంటి పరమేశ్వరుడికి ఇచ్చినటువంటి ఒక కళ పునరంటూ అది ఎక్కడికి పోదు, అది అమావాస్య నాడు కనపడకుండా అవుతుంది. అంటే అంత బహుళ పక్షి సీతామహానుపమిది అంటే యోగ సాధనలో ఆజ్ఞాచక్రం దాకా కొన్ని శక్తి ఉద్భుతమైనటువంటి వాడు వెనక్కి వచ్చి పడ్డాడు. స్వాధిష్టానం చక్రం కంటే చంద్రుడు లాగా బహుళ పక్షంలో చంద్రుడు లాగా భ్రష్టపడ్డాడు, దిగదారాడు, చిక్కాడు, శరీరమయ్యాడు. అంటే అర్థం ఆయన పరమేశ్వరుడికి ఇవ్వబడినటువంటి ఒక కళ ద్వారా ఏదైతే పర్మనెంట్ గా పరమేశ్వరుడు యొక్క కృపకు పాత్రుడయ్యాడో చంద్రుడు, అటువంటి స్థితిలో ఉన్నటువంటి గజేంద్రుడు కూడా అంతకుముందు జన్మలో ఇంద్రజుమ్నుడు అంటే ఆకాశకం లాగా కొనలేని ఉద్భుతం చేసుకున్నవాడు యోగ మార్గంలో పైకి వెళ్ళక వెనక్కి వచ్చి పడ్డాడు. కారణం ఏంటంటే ఇక్కడికి వచ్చి అహంకారం జయించింది. అహంకారానికి ప్రతిరూపంలో అగస్త్య మహర్షి. ఎందుకు అహంకారానికి ప్రతిరూపం కాదండి అగస్త్య మహర్షి? ఎందుకంటే వింధ్యపర్వతం మేరుపర్వతం పోటీ పడి పెరుగుతుంటే వింధ్యపర్వతం పెరిగిపోతే ఇక దక్షిణ భారతదేశంలో సూర్యకాంతి ప్రవేశించదు. ఆ రకంగా ఋషులు ప్రార్థిస్తే అగస్త్య మహర్షి వచ్చి వింధ్యపర్వతం యొక్క పెరుగుదలను అడ్డుకొని దాని గర్వాన్ని అణిచి వింధ్యపర్వతం నిశ్చల స్థితి కాపాడిన వాడు అగస్త్య మహర్షి. అగస్త్య మహర్షి వచ్చాడంటే అర్థం నిశ్చల స్థితిని కాపాడేటువంటి వాడు అగస్త్యుడు. ఇంద్రజుమ్నుడు అనేటువంటి సాధకుడు ఇక్కడ దాకా కుదరని స్థితి వచ్చినప్పుడు అహంకారం జయించి ఇక నిశ్చల స్థితి కాపాడుకోలేక నాకు ఇస్తా అనేటువంటి విద్య కనుక సమాజంలో ధ్యానం పెడితే వ్యాపారం చేస్తే అటువంటి సాధకుడు తన యొక్క యోగ సాధనలో భ్రష్టుపడిపై పతనం అవుతాడు. అంటే యోగ స్థితి నుంచి నిరుపయోగ స్థితికి వస్తాడు అనే దానికి ఉదాహరణ ఏమంటే గజేంద్రుడు గత జన్మలో ఇక్కడి దాకా పునరైన శక్తి ఉత్పత్తి చేసుకున్నటువంటి సాధకుడు ఆ సాధనలో పై స్థానానికి సిద్ధి పొందలేక ప్రయత్నం చేయలేక గర్వంతో ఉండడం వల్ల ఆ గర్వాన్ని నిశ్చల స్థితి కాపాడుకోలేకపోయాడు. కాబట్టి నిశ్చల స్థితి కాపాడుకుంటే ఇంకా సాధన చేసి ఇక్కడికి వస్తాడు సహస్రాల గమనం దాకా. నిశ్చల స్థితిని కాపాడుకోలేకపోయాడు కాబట్టి వెనక్కి పడ్డాడు. నిశ్చల స్థితికి ఎవరు ప్రతీక అంటే అగస్త్య మహర్షి. అగస్త్య మహర్షి వచ్చాడు అంటే నిజంగా అగస్త్య మహర్షి వచ్చి ఇంద్రజుమ్నుడిని శాపం పెట్టలేదండి. ఈ సాధకుడే నిశ్చల స్థితి కాపాడుకోలేక వెనక్కి పడిపోయాడు. ఆ రకంగా పడినటువంటి వాడు ఎక్కడ పడ్డాడు? ఇంకా ఒక్క చక్రం ఉందని స్వాధిష్టానం. ఆ స్వాధిష్టానానికి ఏది నీటికి ఆ నెలలకు వాహనం మొసలి కాబట్టి మొసలి పట్టింది. అటువంటి మొసలితో పట్టుబడినటువంటి గజేంద్రుడికి ఏ గుర్తొచ్చింది? పూర్వ పుణ్య జ్ఞాన సంపత్తితో ప్రాప్యన్నం అనుశిక్షితం అంటారు వ్యాస మహర్షి. అంటే పూర్వజన్మలో చేసినటువంటి యోగ సాధన వల్ల ఎంతో కొంత ఉంది కాబట్టి ఆ స్వాధిష్టాన చక్రంలో ఉన్నటువంటి ఆ గుడలి శక్తి ద్వారా గజేంద్రుడికి గత జన్మల యొక్క పుణ్యకాలను గుర్తొచ్చి భగవంతుని ప్రార్థించాలని ఒక స్మరణ వచ్చింది, రియలైజేషన్. ఆ రావటం వల్ల ఎవ్వరి జయించు జగం ఎవ్వరి లోపల లీనమై ఎవ్వరి ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం ఎవ్వడు అనాథరుడెవ్వడు సర్వంగా లీనవాడెవ్వడు వాని ఆత్మభవం ఈశ్వరుడే శరణం వేదం అని ఆ పరమాత్మ ప్రార్థించాడు. తదనుగుణంగా పరమాత్మ విగ్రహానికి వలై పట్టుకున్నటువంటి మొసలి బారి పట్టబడ్డాడు. కాసారంలో దిగింది గజేంద్రుడు, సంసారంలో దిగింది మనందరం. కాసారంలో దిగినటువంటి వాడిని పట్టుకునేవాడు గ్రహం మొసలి, అదే సంసారంలో దిగిన వాడు మనం పట్టుకునేవాడు గ్రహం. అంటే అక్కడ గ్రహం పట్టుకున్న గజేంద్రుడు గ్రహం నుంచి మొసలిని పెట్టబడాలంటే పరమాత్మను ఆరాధించాడు. మనం కూడా సంసారంలో దిగిన మనందరం కూడా గ్రహస్థితి కావాలి బాధపడుతున్నా ఉండాలంటే మనం పట్టుకోవాల్సింది ఎవరంటే గురువు యొక్క పాదాలను. ఎవరితో ఖండించాలి? సుదర్శన చక్రంతో ఖండించాలి విష్ణుమూర్తి. శ్రీనాథకర సరోభ మాలిక స్వరూప మనుజ సహస్రార అనూన అనంత అచ్యుత దీర్ఘమారూఢ చక్ర దివ్యమూర్తి అంటూ ఈకే మాస్టర్ గారి సుదర్శన స్థలంలో దక్షిణ హస్తమై కంసదైత్య సేవికిన్ మృత్యువై వరయోగీంద్ర తపస్సమాధిపతు పుష్పం వై గజేంద్రావన స్థిరకీర్తి ప్రభై భవాధిహరమై చెల్వందు నీ మూర్తికిన్ కరముల్ మోర్చి నమస్కరింతునిదే రోగధ్వంసన
ఇంద్రజిమ్నుడుగా. ఆ ఇంద్రజిమ్నుడు అనేటువంటి జీవితంలో సాధన చేసి మోక్షం పొందాడు గజేంద్రుడు అనేటువంటి కథను ఆ అరణ్యాన్ని ప్రారంభం ఏదైతే చెప్పానో ఆ ప్రారంభంలో చెప్పడం అరణ్యంతో పాటుగా ఏం చేస్తే గజేంద్ర మోక్షకు ఫలితం వస్తుందో వ్యాస మహర్షి చెప్తున్నారు ఇక్కడ. ఆ పరమేశ్వరుడి కలి ఆలోచించి ఎవరే నవరాత్రాంకములను సమాహి మనస్సులై నన్ను నేను అంటే గజేంద్ర నేను నన్ను ఈ సరోవరమును శ్వేత దీపమును నాకు ప్రియమైన సుధాసాగరమును హేమ నగమును నిగేకంత కారణములను వేత్కీచక వేరు నాకును సురవాసములను నేను బ్రహ్మయు మత్స్యకూల వరాహి అవతారములను అవతార కార్యములను గంగా గౌరీ గంగా సరస్వతి కాళీ సంతానమును బ్రహ్మశివమును పుణ్యస్వరూపైన మానవులను అంతేకాక ఈ తలంతువారులకు సమాహితులైన తలంతువారులకు ప్రాణావసాన కాలమున మదీయంలో వెలుగుతున్నని ఋషికేశు నిర్దేశించి శంఖం పూరించి సకలాములు శరణాలుడై దేహపడ వాహనులై వెంకటేశ్వర ఉదాహరణను సంతోషించడానికి తెలుసుకుంటూ అన్నాడు. గజరాజ మోక్షణం నిజముగా పఠించుదట్టి నియతాత్ములకు గజరాజ పదరుదిచ్చును గజతురగస్యందనములు కైవల్యములు. ఈ గజేంద్ర మోక్ష కథను పరమ శ్రద్ధతో భక్తితో నియమంగా ఎవరు చెప్పినా ఎవరు విన్నా వారికి శ్రీ మహావిష్ణువు ఇహలోక వైభవాలు పరలోక వైభవాలు ప్రతికి నన్నాళ్ళు సత్సంగ భాగ్య విచర తను విడియేక సాకేత ధామదత అని స్థితిని కలగజేస్తారనేటువంటి ఫలితాన్ని తెలియజేశారు. వ్యాసమహర్షి స్థితి నీకు నాకు మాస్టర్ గారి అనుగ్రహంలో లభించుగాక అని చెప్పి ప్రార్థిస్తూ స్వస్తి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ.